మంచిది. అందరూ కూడా గడిచినటువంటి సంవత్సర కాలం నుంచి ప్రత్యక్ష గుడారం యొక్క ఆత్మీయ పాఠాలు ధ్యానం చేస్తూ ఉన్నాం. ఈ దినములో కూడా కొద్ది నిమిషాలు దేవుడి యొక్క వాక్యం ధ్యానం చేద్దాం. మరి ప్రత్యక్ష గుడారములో రొట్టెలను దేవుడు మనం ఎలాగో బల్ల ఏర్పాటు చేశారో ఆ బల్ల యొక్క ఆత్మీయ పాఠాలు ఏంటో మనం నేర్చుకుంటూ ఉన్నాం. అదే ఆ బల్ల కార్యక్రమం నుంచి ఇంకొక ప్రత్యేకమైన విషయాన్ని ఈ దినం ధ్యానం చేద్దాం. పరిశుద్ధ గ్రంథం మీరు చూడండి ఒకసారి. లివియా కాండము 24వ అధ్యాయం 5వ వచనము నుండి చదువుకుందాము. చదువునానా. నీవు గోధుమ పిండిని తీసుకొని దానితో 12 భక్ష్యములను వండవలెను. ఒక్కొక్క భక్ష్యమున పేరు సేరు పిండి ఉండవలెను. యెహోవా సన్నిధిని నిర్మలమైన బల్ల మీద ఆరేసి భక్ష్యములు గల 2 దొంతులుగా వాటిని ఉంచవలెను. ఒక్కొక్క దొంతి మీద స్వచ్ఛమైన సాంబ్రాణిని ఉంచవలెను. దేవుడి మాటను దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థనాపూర్వకంగా ఈ లేఖనాన్ని కొద్ది నిమిషాలు ధ్యానం చేద్దాం. సర్వశక్తిమంతుడువు, మహోన్నతుడువు, గొప్ప దేవుడు అయిన మా ఘనమైన తండ్రి, మీ ఘనమైన శ్రేష్టమైన అతి పరిశుద్ధ నామానికి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు మా ప్రభుని యేసుక్రీస్తు నామములో చెల్లిస్తున్నాము. నా ప్రభువా, ఒక పరిశుద్ధ ఆదివారము నా ప్రభువా, నా తండ్రి, ఇక డిసెంబర్ మాసం 2025 సంవత్సరం మొదటి ఆదివారంలో నా ప్రభువా నీ సన్నిధిలో గడుపుటకు మీరు కృప చూపించినందుకు మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాము. నాయన నా ప్రభువా, ఇంతవరకు మీ సన్నిధి తోడుగుంచారు. గడిచినటువంటి ప్రభువా నాయన 11 నెలలు మీరు రెక్కల కింద మమ్మల్ని అందరిని భద్రపరిచి, సంరక్షించి, ఆదరించి, ప్రేమించి, పోషించి సజీవులుగా ఉంచినందుకు మీకు వందనాలు. ఇదిగో ప్రభా, ఇక నా తండ్రి సంవత్సరంలో ఆఖరి మాసంలో అడుగు పెట్టాం. నా తండ్రి ప్రభా, మునుపటి కంటే అధికమైన మేలుతో తృప్తిపరిచే దేవుడి యొక్క ఆశీర్వాదము సదాకాలం మాతో కూడా ఉంచండి. ఈ దినము నా ప్రభా, నా తండ్రి నైనా పాటల్లో ప్రార్థన మహింపరచబడ్డారు. నీ లేఖనాన్ని ధ్యానం చేయబోతుండగా నా తండ్రి పరిశుద్ధ జ్ఞానం మీరు అనుగ్రహించి ఈ వాక్యము ద్వారా ప్రభు బిడ్డల ఆత్మీయ జీవితాలను బలపరిచి తద్వారా మీరు నేర్చుకున్న పాటలు మాకు నేర్పించి మీరు మహిమ పొందుకొని మా అందరికి ఆశీర్వాదం దయచేయమని యేసు నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. మంచిది. దేవుని యొక్క చదవనటువంటి వాక్య భాగం నుంచి కొన్ని చిన్న విషయాన్ని మనం నేర్చుకుంటూ ఉందాం. ఎలాగేంటంటే ప్రత్యక్ష గుడారములో అక్కడ పెట్టినటువంటి ప్రతి ఉపకరణాల్లో నుంచి ప్రాముఖ్యమైనటువంటి ఉపకరణాలన్నీ కూడా ప్రతి ఉపకరణాన్ని గురించి మనం ధ్యానం చేస్తూ వచ్చాం. అలాగనే ఈ దినము కూడా ఆ ప్రత్యక్ష గుడారములో ఆ రొట్టెల సమ్ముఖపు బల్ల మీద దేవుడు బల్ల మీద రొట్టెలు పేర్చిన విధానం ఎన్ని వరుసలు పేర్పించాడండి? ఎన్ని వరుసలు పేర్పించారు చూడండి. లేవియా కాండములో మనం చూసాం. అక్కడ 24వ అధ్యాయము ఆరేసి ఇంకోటి ఉంది. ఆరేసి ఏం చేయాలంటే ఆ రొట్టెలు దేంతో తయారు చేయాలి? గోధుమ పిండితో తయారు చేయాలి. మీకు అర్థమైపోయి ఉండాలి. గోధుమ పిండి ఎవరికి సూచనగా ఉంది? పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో గోధుమ పిండి అన్నారు కదా. గోధుమ పిండి ఎవరికి సూచనగా ఉంది? ఎవరు సూచనగా ఉంటుంది? యోహాను సువార్త 12వ అధ్యాయం 24వ వచనం చూడండి ఒకసారి. యోహాను సువార్త 12వ అధ్యాయం 24వ వచనం మీరు చూస్తే ఈ గోధుమ పిండి ఎవరికి సూచనగా ఉందో ఒకసారి చూసి రండి. ఒకసారి గోధుమ గింజ భూమిలో పడి చావకుండినను అది ఒంటిగానే ఉండును, అది చచ్చిన ఎడల విస్తారముగా. సరే, ఇప్పుడు ఈ వాక్యం ఎవరి గురించి చెప్పారు చెప్పండి? యేసుక్రీస్తు ప్రభు వారి మాట ఏమన్నారు? గోధుమ గింజ భూమిలో పడి చావకుండిన ఎడల అది ఒంటిగానే ఉంటుంది, అది చచ్చిన ఎడల విస్తారముగా ఫలిస్తాను. అంటే యేసుప్రభు ఎవరి గురించి చెప్పారు ఈ మాటని? యేసుక్రీస్తు ప్రభు వారే. తను ఈ లోకంలోకి వచ్చినటువంటి ఆయన మరణిస్తే తప్ప, ఆయన మరణించి తిరిగి లేవటం వలన ఎలాగ గోధుమ గింజ భూమిలో పడి చనిపోతే అనేకమైన విత్తనములతో కలిగినటువంటి గోధుమ చెట్టుగా వస్తుందో అలాగునే మీ కొరకు నేను ఇలా మరణిస్తే తప్ప మరలా మీరు అందరూ బ్రతకటం కష్టమనే విషయాన్ని చెప్పారు. ఆ విషయం ప్రస్తావన చేస్తూ గోధుమ గింజను తనతో పోల్చుకుని చెప్పారు. రైటా? ఇప్పుడు గోధుమ పిండితో రొట్టె చేయమని చెప్పించారు. అంటే ఎవరి గురించి మాట్లాడుతున్నారు? యేసుక్రీస్తు ప్రభువుని అనగా ప్రత్యక్ష గుడారము మధ్యలో పరిశుద్ధ స్థలంలో యేసుక్రీస్తును గురించినటువంటి చక్కని వివరణ జరుగుతూ ఉంది. రొట్టెలు ఎలాగో నలగొట్టబడి గోధుమ పిండి కదండి, గోధుమను మొదట తీసుకుని దాన్ని విసరాలి, దంచాలి, నలగొట్టాలి, శతగొట్టాలి. పదే అలా చేసిన తర్వాత అదేమైపోద్ది? పిండి అయిపోద్ది. పిండి అయిపోద్ది. దాన్ని తీసుకుని ఏం చేస్తారు? ఆ పని రొట్టె అయిపోద్దా? అవదు. దాన్ని మరలా నీళ్ళతో కలపాలి. నీళ్ళతో కలిపిన తర్వాత ఏం చేయాలి? మళ్ళీ వేసి గుద్ది దాన్ని ముద్ద చేయాలి. ముద్ద చేసిన తర్వాత ఏం చేయాలి? మరలా అప్పంలాగా చేయాలి. దాన్ని తీసుకెళ్ళి అప్పం తినేస్తామా? మళ్ళీ ఎత్తుకెళ్ళి ప్యానం మీద వేసి దాన్ని కాల్చాలి. ఇప్పుడు మీకు అర్థమైందా?
అనగా ఒక రొట్టె తయారవటానికి ఇలాగున గోధుమ గింజని దాన్ని నలగొట్టి చితగొట్టి దాన్ని విసిరేసి దాన్ని పిండి పిండి చేసి తర్వాత దాన్ని తీసుకెళ్ళి కాల్చి ఎలాగూ చేస్తారో ఇవన్నీ కూడా యేసుక్రీస్తు ప్రభువారు మన కోసం అలాగున నలగొట్టబడ్డాడని, ఆయన మన కొరకు ఆయన కాల్చబడ్డాడని, ఆయన మన కొరకు సంపూర్తిగా తను దహించుకోవాల్సి వచ్చిందనే సంగతి మనకి గోధుమ పిండిని చూస్తే అర్థమవుతుంది. అలాగున ఈ రొట్టె చూడగానే యేసుక్రీస్తు ప్రభు మనకు జ్ఞాపకం వస్తున్నాడు. అయితే ఈ చేయబడినటువంటి రొట్టెలు రెండు దొంతులుగా పెట్టమన్నారు. ఎలాగున పోయినసారి మనం జ్ఞాపకం చేసాం, 6 రొట్టెలు అలాగని పేర్చాడు కదా. ఏమర్థమైంది మనకు పోయినసారి? ఏమనుకున్నాం? ఒక క్రమముగా పేర్చబడని గత వారంలో మనము క్రమశిక్షణగా ఉండాలి, ఆత్మీయతలో సంఘంలో క్రమశిక్షణ గురించి మాట్లాడాం. రెండో విషయం మీరు చూడండి ఒకసారి, 1 6 ఇంకొకటి 6 ఉన్నాయి కదా. ఇప్పుడు ప్రత్యక్ష గుడారంలో ఈ బల్ల మీద 6 రొట్టెలు పెట్టి ఇటుకి నెంబర్ వేయండి. రొట్టెలకు నెంబర్ ఎంత వచ్చింది? 6. ఎవకాడ రొట్టెల నెంబరు 6. పక్కన ఏం కనపడింది చెప్పండి? 66 కనపడింది. అనగా సంఘములో ఏ నెంబర్ కనపడుతుంది? 66 కనపడుతుంది. ఎక్కడిన్నారు ఈ మాటని? ఎక్కడో విన్నట్టుగా ఉందన్న. 66 అనే మాట ఎక్కడిన్నారు అంటున్నా. అవునా? మీ చేతిలో ఉన్న పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో మొత్తం ఎన్ని పుస్తకాలు ఉన్నాయి? ఏంది ఇంత కష్టపడ్డారు? పెద్ద క్వశ్చన్ వేసినట్టుగా చాలా కష్టపడి సమాధానం చెప్పాల్సి వచ్చినట్టు ఉంది. ఎన్ని ఉన్నాయి? 66 పుస్తకాలు ఉన్నాయి. అనగా 6 అనేటువంటి సంఖ్య రాగానే మనకి ఏం గుర్తు రావాలి? 6 అనే సంఖ్య రాగానే ఇక్కడ 6 ఒక 6 2 6 పక్కన పెట్టారు కదా. 6 అనే సంఖ్య ఎవరికి సూచనగా ఉంది? దేవుడు నరుడైనటువంటి ఆదాము చేసినటువంటి దినం. ఇప్పుడు ఆదాము చేసిన దినం అనగా నరుని చేసిన దినము 6వ దినమే చేశాడు. అప్పుడు మీరు అనగాలి, 6వ దినం నరుని చేస్తే నరుడైనటువంటి ఆదాము యొక్క మానవ జాతి సంఖ్య 6 అన్నాం అనుకోండి. అదేంటన్నా మరి అదే రోజు పశువును కూడా చేశాడుగా, అవును కదా? 6వ దినాన్ని నరుడు చేశాడు, 6వ దినమే పశువులు చేశాడు, 6వ దినమే జంతువులు చేశాడు, 6వ దినమే ఇంకో విషయాలు కూడా ఉన్నాయి, పురుగులు కూడా. కాబట్టి మనిషి ఇప్పుడు 6 అనే సంఖ్య పురుగుక, 6 అనే సంఖ్య పశువుక, 6 అనే సంఖ్య మనిషిగా, ఈ అన్నిటి కలిపి అందుకని మనిషిని పశువులాగా బతుకుతున్నాడని దేవుడు వాడాడు. అలాగే మనిషిని పురుగు లాంటి యాకోబు అని పురుగులతో కూడా పోల్చి చెప్పాడు. అయితే 6 అనే సంఖ్య నరుడికే ఎందుకు ఇవ్వాలనే విషయం తెలియాలంటే మీరు కీర్తన గ్రంథం 8వ అధ్యాయము 5వ వచనం అనుకుంటా, నాకు గుర్తుంటే స్తోత్రం, గుర్తు లేకపోతే 2 స్తోత్రాలు. కీర్తన గ్రంథము 8వ అధ్యాయం 5వ వచనం చూడండి ఒకసారి. దేవుని కంటే వారిని కొంచెము తక్కువగా చేసి ఉన్నావు. ఎవరిని? దేవుని కంటే నువ్వు వాడిని కొంచెం తక్కువగా చేసి ఉన్నావు అన్నాడు. ఎవరు తక్కువగా చేశాడు? అసలు నరపుత్రుని జ్ఞాపకం చేసుకుని వాడు ఏ పాటి వాడు అన్నాడని. ఇప్పుడు అక్కడ అని ఒక మాట, చక్కని మాట వివరణ ఇచ్చాడు. దేవుడి కంటే నువ్వు వాడిని కొంచెం తక్కువ వాడిగా చేసావు అన్నాడు. మనకి సంఖ్యాశాస్త్రం ప్రకారము బైబిల్ గ్రంథంలో దేవుని సంఖ్య ఎంత? 7 అనుకుందాం. 7 అనే సంఖ్య దేవుని సంఖ్య. ఎక్కడేమన్నాడు? నీవు నరుని దేవుడి కంటే కొంచెం తక్కువ వాడిగా చేసావు అన్నాడు. నరుని దేవుని సంఖ్య 7 అయితే 7 కంటే కొంచెం తక్కువే చెప్పండి, 6. కాబట్టి 6 అనే సంఖ్య ఎవరికి ఇచ్చాడు? దేవుడు నరజాతికి మనుషులకు ఇచ్చాడు. 6 అనే సంఖ్య ఆదాముకు సూచనగా ఉంది. ఈ 6 అనే సంఖ్య మరొక సూచనగా ఉంది. ఎవరికి? పరిశుద్ధ గ్రంథంలో 1 కొరింథీ పత్రిక, అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన 1 పత్రిక చూడండి ఒకసారి, 15వ అధ్యాయము 45వ వచనం. ఇందు విషయమై ఆదాము మొదటి మనుషుడు, జీవించు ప్రాయ అని ఆయనని వ్రాయబడి ఉన్నది. కడపటి ఆదాము జీవింపచేయు ఆత్మ ఆయను. రైట్. మొదటి ఆదాము సంఖ్య ఎంత? 6. ఆదాము అంటే నరుని యొక్క సంఖ్య మొదటి ఆదాము అన్నారు. మొదట అంటేనే ఆదాము. ఇప్పుడు తర్వాత ఆదాము ఎవరు? కడపటి ఆదాము అన్నారు. కడపటి అంటే మాట ఇప్పుడు వాడతాం. ఈ కుమారుడు రవీంద్ర బాబు రత్నావతి గారి దేవదానం గారికి కడుగుట్టు కుమారుడు అన్నాడు, కడపటి కుమారుడు అన్నాడు. ఆ తర్వాత వాళ్ళ తమ్ముడు ఉన్నాడు అంటారా? కడపటి అంటే ఆ తర్వాత ఇంకెవరు? అది రవీంద్రబాబు తర్వాత ఇంకెవరు పుట్టలేదు. రవీంద్రబాబు కంటే ముందు 5 పుట్టారు. 6వగా రవీంద్రబాబు పుట్టాడు. విచిత్రమైన సంఖ్య చెప్పమంటారా? నా నెంబరు కూడా అర్థమైందా మీకు? మా ఇంట్లో నా నెంబరు 6. కాబట్టి రవీంద్రబాబు అంటే 6, రవీంద్రబాబు అంటే ఆదాము. ఇప్పుడు ఎవరి సంఖ్య అది? మా ఇంట్లో నా సంఖ్య 6 వచ్చింది. దేవుడు అందుకనే దేవుడు నన్ను ప్రత్యేకించి ఏర్పాటు చేసుకున్నట్టున్నాడు మా ఇంట్లో. మాకు 4 అన్నలు, 4 అన్నల తర్వాత ఒక ఆడపిల్ల, మాకు అక్క తర్వాత నేను పుట్టాం. కాబట్టి మొత్తం ఎంతమంది అయ్యారు? 4, మా అక్కతో 5, ఆ తర్వాత 6. కాబట్టి మా ఇంట్లో నా నెంబరు 6 వచ్చింది. మీ నెంబరు
మీ నెంబర్ లేదు చూసుకోండి. కానీ మానవ జాతి మొత్తానికి ఆదాము అనేటువంటి వారికి మాత్రం దేవుడిచ్చిన సంఖ్య 6 అనే సంఖ్యను ఇచ్చాడు. ఇప్పుడు మీరు అర్థం చేసుకోండి, 6 అనేటువంటి సంఖ్య ఆదాము సూచిస్తూ ఉంటే మనకి రొట్టెల సమూహ బల్ల మీద, ఈ బల్ల మీద మన బల్లను చూడగానే మనకు ఒకటి 6 కనపడుతుంది. పక్కన ఇంకొక 6 కూడా పెట్టాడు. అవునా, ఒక 6 ఇంకొక 6గా పెట్టమన్నాడు. మనం ఏమనుకున్నాం, ఇక్కడ ఒక 4 ఇక్కడ ఒక 8 పెట్టొచ్చు, 12 అవుతుంది కదండి. 4 8 12 అవుతుందా? అలా పెట్టి కొన్ని 6 6 పెట్టించంటే ఒక నంబర్ మన కళ్ళకు కనపడతా ఉండాలని ప్రత్యక్ష గుడారంలో ప్రతిగట్టుకుని మరి మాట చెప్పి జాగ్రత్త చెప్పాడు. 6 రొట్టెలుగా పెట్టమన్నాడు. 6 పక్కన 6 కనపడతా ఉంది మనకి. మొదటి 6 ఆదామును సూచిస్తూ ఉంటే రెండవ 6 కూడా అక్కడ ఉంది, కడపటి ఆదాము అన్నాడు. మొదటి ఆదాము జీవించినటువంటి మనుషుడైతే కడపటి ఆదాము జీవింపచేయు ఆత్మ ఉన్నాడు. ఎవరు కడపటి ఆదాము? యేసుక్రీస్తు ప్రభుని మన గురించి, మన ప్రభు అయిన యేసుక్రీస్తుకి కడపటి ఆదాము అని పోల్చి చెబుతున్నాడు పౌలు గారు కదండి. ఇప్పుడు చెబుదాం. ఇప్పుడు ఆ ఆదాము అనేటువంటి యేసుక్రీస్తు ప్రభు వారి సంఖ్య ఎంత భూమి మీద? ఆదాము అనే పదం వస్తేనే 6 వచ్చింది. అనగా యేసు ప్రభు అనగా ఆయన దేవుడిగా ఉన్నప్పుడు ఆయన సంఖ్య 7 ఏమో, కానీ భూమి మీదకి ఆయన తక్కువ వాడిగా వచ్చాడు, మనుషుడిగా వచ్చాడు, మనిషి కుమారుడిగా వచ్చాడు. కాబట్టి ఆ మనిషి కుమారుడు ఆదాము సంఖ్య కూడా 6 ఉంది. అనగా ఇప్పుడు చెప్పండి, 6 ఆదాము అయితే ఇంకొక 6 కడపటి ఆదాము. అనగా రొట్టెల సమూహ బల్ల మీద మనకు కనపడలే 6 పక్కన 6 కనపడుతుంది. దాని అర్థం ఏంటి? ఈ మహా సంఘం అనేటువంటి ఈ యొక్క చరిత్రలో, ఈ సంఘం అనేటువంటి విభాగంలో మనకు ఉన్నటువంటి పుస్తకం యొక్క నంబరు 66. అనగా 66 ఆదాము నుంచి కడపటి ఆదాము వరకే మానవ జీవితం యొక్క చరిత్ర. అనగా 66 పుస్తకాలే ప్రామాణికమైనటువంటి గ్రంథము. ఈ గ్రంథమే మనకు ప్రామాణికంగా ఉండి మనం క్రీస్తుని ఆరాధన చేయాలి, క్రీస్తుని మనం నమ్మాలి. దేవుడి స్తోత్రం కలుగును గాక. ఈ 66 పక్కన ఇంకొక 6 చేరబోతా ఉంది. ఎప్పుడు? ప్రకటన గ్రంథం 13వ అధ్యాయం ఇంకొక 6 రాబోతుంది చూడండి ఒకసారి. ప్రకటన గ్రంథము 13వ అధ్యాయం ఆఖరి వచనం మీరు చూస్తే ఇంకొక 6 రాబోతుంది ఈ భూమి మీదకి. ఎవరు? మృగము యొక్క సంఖ్యను లెక్కింపనీయము, అది యొక్క మనుషుని సంఖ్య. ఆ సంఖ్య 666. ఇప్పుడు చెప్పండి, 6 పక్కన 6 ఉంటే ఏమైంది? 6 మన రొట్టెల సమూహ బల్ల ఉంది. సంఘం అని ఈ బల్లలో మనం ఎప్పుడైతే ప్రత్యక్ష గుడారంలోకి వెళ్ళామో ఆ బల్ల మీద 6 పక్కన 6 కనపడుతుంది. ఈ రొట్టెలు చూడగానే 66 కనపడతా ఉంది. కానీ ఇక్కడ ఏమంటుంది? మరొక 6 పక్కన ఇంకొక 6 చేరితే ఏమైంది? 66 పక్కన ఇంకొక 6 చేరితే 666. అంటే అంత్య దినబలి యందు ఒక మృగం ఒకటి రాబోతుంది. ఆ మృగం యొక్క సంఖ్య 6 అని చెప్పబడతా ఉంది కదండి. అనగా 666 అనే సంఖ్యతో ఇంకో రాబోతున్నాడు. అనగా అంత్యకాలంలో వచ్చే అబద్ధపు క్రీస్తు, అనగా క్రీస్తు సంఖ్య 6 కాబట్టి నేను కూడా క్రీస్తుని అని ఒక అబద్ధపు క్రీస్తు రాబోతున్నాడు. యాంటీ క్రైస్ట్, క్రీస్తు విరోధి అనేటువంటి ఒకడు బయలుపరచబడబోతున్నాడు. ఆల్రెడీ ఆ కార్యక్రమాలు, ఆ ప్రణాళిక నడుస్తూనే ఉంది. ఆ ప్రణాళిక బయలుపరచబడినప్పుడు సంఘంలోకి వచ్చి నెక్స్ట్ వాడిని చెప్తాడు, నేనే క్రీస్తుని అని ప్రకటించుకోబోతున్నాడు. అనగా ఈ బైబిల్ ప్రక్కన 66 పుస్తకాల పక్కన ఇంకొకటి వచ్చి చేరబోతున్నాడు. అప్పుడు దాని సంఖ్య ఎంత అయిపోద్ది? 600. కాబట్టి మీరు జ్ఞానం కలిగి, బుద్ధి కలిగి ఆ మృగాన్ని కనిపెట్టండి. ఒక మాట చెప్తున్నాడు, ఆ మృగము తన కార్యాలన్నీ తర్వాత మృగంలాగా మాట్లాడతాడు. ముందు మాత్రం మెత్తగానే మాట్లాడతాడు, ముందు మాత్రం చాలా చక్కగా మాట్లాడతాడు, ముందు ఒక సంధి చేస్తాడు. కాబట్టి అలాంటి వాడి విషయంలో మీరు జాగ్రత్తగా ఉండండి. ఒకటే, పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో ఆదాము మొదలుకొని కడపటి ఆదామైన యేసుక్రీస్తు వరకే మనం నమ్మాల్సిన 66 పుస్తకాలు. మిగిలినటువంటి పుస్తకాలు చదవద్దని చెప్పలేదు, కానీ వాటిలో నుంచి ప్రామాణికంగా తీసుకోవాల్సిన అవసరము లేదు. మా తాత రాసినా, మా తాతలు రాసినా, మీ పెదనాన్నలు రాసినా, మీకు ఎంత పెద్ద పెద్ద నాయకులు రాసినా, సంఘంలో ఎంత పెద్ద మేధావులు రాసినా అవి చదువుకుని నేర్చుకోవచ్చే తప్ప వాటిని ప్రామాణికంగా మాత్రం తీసుకోవడానికి అవకాశమే లేదు. ఎందుకంటే పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో 66 పుస్తకాలు మాత్రమే క్రైస్తవ లోకం ప్రామాణికంగా తీసుకుని విశ్వాసయాత్రలో సాగిపోతూ ఉండాలి. ఇది నీకు ఆత్మీయ బలం ఇస్తుంది, సంఘంలో నీకు శ్రేష్టతనిచ్చుది, సంఘంలో నీకు క్రీస్తు యొక్క మహిమను చూపించుది. అతి పరిశుద్ధ స్థలం అడుగు పెట్టడానికి ఈ 66 పుస్తకాలే మార్గాన్ని చూపిస్తాయి. దేవుడి స్తోత్రం కలుగును గాక. కాబట్టి ఈ 66 అనే సంఖ్య మనకు మొదటగా మనకు కనపడింది ఏంటంటే పరిశుద్ధ బైబిల్ గ్రంథం మనకి అక్కడ కనపడతా ఉంది. అయితే ఈ రొట్టెల మీద ఇంకో విషయం కూడా చెప్పాడు. అక్కడ ఈ రొట్టెల మీద ఏం చేయమన్నాడు? చదువు. నన్ను అక్కడ 6 వచ్చిన రాసి ఉందండి. లేవియా కాండం 24వ అధ్యాయము. యెహోవా సన్నిధిని 6 భక్షములు గల 2 దొంతులుగా వాటిని ఉంచవలను. ఒక్కొక్క దొంతి మీద స్వచ్ఛమైన సాంబ్రాణిని తలలో పైకి ఎత్తుకున్నాడు. ఇప్పుడు చెప్పండి, ఈ రొట్టెల మీద ఏముండాలా? రొట్టెలు పెట్టావు కానీ సాంబ్రాణి పెట్టలేదే, అవునా? రొట్టెల మీద ఏం పెట్టాలా? ఆ రొట్టెల మీద ఏం పెట్టాలి? ప్రత్యక్ష గుడారంలో రొట్టెలు ఉన్నాయి అంటే మనం అంతవరకు చదివే. మిగిలింది
మిగిలిన కూడా చదవాలి కదండి. కాబట్టి ఇప్పుడు ప్రత్యక్ష గుడారాల బల్ల దగ్గరకు వచ్చేసరికల్లా ఈ బల్ల మీద మీరు అడుగుదాం, ప్రభువా బల్లను కార్యక్రమానికి రొట్టె కార్యక్రమం మనకు బాగానే ఉంది, మరి రొట్టె మీద ఆరేసి పేర్చమన్నాం, అది బాగుంది. దాని తర్వాత దాని మీద ఏం పెట్టాలంట? స్వచ్ఛమైన సాంబ్రాణి పెట్టండి అని అన్నాడండి. అనగా మరి ఆ స్వచ్ఛమైన సాంబ్రాణి ఏది? ఈ బల్ల యొద్దకు చేరబోయే ముందు నీకు ఒక విషయం నాకు అర్థం కావాలి. దాని బల్ల మీద రొట్టె పైన ఏముంది? రొట్టెల పైన ఏముంది? సాంబ్రాణి ఉంది. ముందు రొట్టెలు తీసుకోవాలంటే ముందు ఏమైపోవాలి? పైన సాంబ్రాణి తీసేయాలి. ఆ సాంబ్రాణి తీసిన తర్వాతే రొట్టెలోకి చేయి వేయాలి, అవునా కదా? ఆ రొట్టెలు అంటుకోవాలంటే దాని పైన పెట్టబడే సాంబ్రాణి తీసి తర్వాత రొట్టెలు మీరు అంటుకోవాలి. అనగా ఇప్పుడు ఈ బల్లలోనికి మనం అడుగు పెట్టాలంటే, ఈ బల్లను మనం ముట్టుకోవాలంటే ఈ బల్లకు పైన ఒక స్వచ్ఛమైన సాంబ్రాణి ఉంది. అందుకని మీకు గుర్తుండేవడదా, ఒకరోజు యేసుక్రీస్తు ప్రభువారి జనన విందం జరిగినప్పుడు మనకి ఈ సందర్భం అంతా కూడా క్రిస్మస్ కార్యక్రమాన్ని కూడా అవే కదండి. మత్తయి సువార్త 2వ అధ్యాయం 11-12 వచనాల్లో తూర్పు దేశం నుంచి జ్ఞానులు యేసు ప్రభుని ఆకాశంలో ఉన్నటువంటి ఒక వింత నక్షత్రాన్ని చూసి ఆ నక్షత్రాన్ని అనుసరించుకుంటూ వారు బెత్లెహేము వరకు ఎలా వచ్చారు? యోదయ దేశానికి వచ్చారు. చూడండి, అక్కడ ఏం రాయబడి ఉంది? మత్తయి సువార్త 2వ అధ్యాయం 11వ వచనము. వారు ఆ నక్షత్రమును చూచి అత్యానందభరితులై ఇంటిలోనికి వచ్చి తల్లి అయిన మరియను ఆ శిశువును చూచి సాగిలపడి ఆయనను పూజించి తమ పెట్టెలు విప్పి బంగారమును సాంబ్రాణిని బోళమును కానుకగా ఆయనకు చూడండి. యేసుక్రీస్తు ప్రభు దగ్గర వచ్చిన తర్వాత ముగ్గురు తూర్పు దేశపు జ్ఞానులు వచ్చారు. ముగ్గురని మనం అక్కడ రాయబడపోయినా వాళ్ళు ఇచ్చినటువంటి కానుకలు బట్టి ఒక్కొక్కరు ఒక కానుకిస్తే ఆ 3 కానుకలు కనపడింది కాబట్టి ముగ్గురు జ్ఞానుల విషయాన్ని ప్రస్తావన చేశారు. సరే, ముగ్గురు వచ్చారా, నలుగురు వచ్చారా, 5గురు వచ్చారా అక్కడ మనకు కాదు. కానీ ఎవరైనా జ్ఞానులు వచ్చేటువంటి వారు కానుకలు తీసుకుని వచ్చారు యేసుప్రభు దగ్గరికి. ఆ యేసుప్రభు తీసుకొచ్చే కానుకల్లో ఒక వ్యక్తి బంగారం తీసుకొచ్చాడు, మరొక వ్యక్తి బోళం తీసుకొచ్చాడు, మరొక వ్యక్తి ఎందుకు తీసుకొచ్చారు అయ్యి? ఇప్పుడు వాళ్ళు యేసుప్రభు చూసిన తర్వాత కొనుక్కొచ్చి యేసుప్రభు చూస్తాకు వచ్చారా? చెప్పండి. యేసుప్రభుని చూసిన తర్వాత ఓహో ఈయన మనం చూసాము, ఈయనకి మనం ఏదో గిఫ్ట్ ఇవ్వాలని వెళ్ళి కొనుక్కొచ్చి వాళ్ళు అక్కడ ఎత్తుకొచ్చి ఇచ్చారా? ఆల్రెడీ వస్తువు తీసుకొచ్చారా? మీరు ఇద్దరు హ్యాపీ బర్త్డేకి వెళ్ళినప్పుడు వెళ్ళి తర్వాత కొంటారా, అక్కడ కొనుక్కుని ఎత్తుకెళ్తారా? అందుకే హ్యాపీ బర్త్డే పిల్లలని చూడటానికి వెళ్ళినప్పుడు మీరు ఖచ్చితంగా గిఫ్ట్ని కొనుక్కెళ్తారు. అడుగుదాం, ఇప్పుడు మన జగన్మోహన్ రెడ్డి గారి వల్ల మనవరాన్ని చూడటానికి వెళ్ళాం అనుకోండి సపోజ్. ఇప్పుడు వాళ్ళకి గిఫ్ట్ ఏమి ఎత్తుకెళ్తారు మీరు? తర్వాత జనరేషన్ కూడా మనవరాలు అంటారు. సరే, మనవడిని చూద్దాం అనుకుందాం, మనవడిని చూద్దాకి వెళ్దాం అనుకున్నాం అనగా ఆ నాయకుడికి తర్వాత ఏం తీసుకెళ్తారు? మీకు దగ్గర తీసుకెళ్తారా, వాళ్ళ దగ్గర తీసుకెళ్తారా? తీసుకెళ్ళినప్పుడు అవకాడ మనం ఎవరికైతే తీసుకెళ్తారో వాళ్ళ స్థాయిని బట్టి తీసుకెళ్తాం. అర్థమైందా? మన చుట్టాల్లో బాగా లేనోడు ఇంటికి వెళ్ళాం అనుకోండి, వీడికి ఇదే ఎక్కువ రారా అని చెప్పేసి ఒక చెంబు కొనిరా బాబు అంటారు, ఒక ఇతర చెంబు కొనిరా అంటారు. ఏమండి, కాస్త మన ఖరీదైన ఇంటికి రే వాళ్ళు పెద్దోళ్ళు రా, ఆడికి వెళ్ళి మరి 150 పెట్టకూడదు, ఓ 1000 పదాలు చదివిద్దాం అంటారు. ఇంకా బాగా పెద్ద ఇంటికి రే సిగ్గుపోతారా, మరి 1000 పదాలు రా, ఓ 5 అన్నా. అలాంటి ఉన్నతమైనటువంటి దగ్గరికి వెళ్ళినప్పటికల్లా చాలా ఉన్నతమైన బహుమతులు తీసుకుని పోతారు. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు ఆ తూర్పు దేశపు జ్ఞానులు ఏ బహుమతులు తెచ్చారు? బంగారం తీసుకొచ్చారు, అది ఖరీదైంది, బాగుంది. తర్వాత బోళము తీసుకొచ్చారు, అది కూడా ఖరీదైంది, బాగుంది. ఆ తర్వాత సాంబ్రాణి తీసుకొచ్చారు. ఎంత ఖరీదైంది సాంబ్రాణి? ఎంత ఖరీదుగా ఉంటుంది? సరే, నేను ఒక మాట అడుగుతాను. ఇప్పుడు నేను కూడా యేసుక్రీస్తు ప్రభు దగ్గరకు వచ్చినప్పుడు మీరు ఇక కానుకలతో రావాలి, ఇలాగ జ్ఞానవంతులు అయితే అని చెప్పేసి అనుకున్నాం. అలా వచ్చినప్పుడు మీరు ఈ 3 కానుకలు ఒకటి ఖచ్చితంగా తీసుకురావాలని మీకు చెప్తే ఈ 3 ఏ కానుక తెస్తారు చెప్పండి? ఈ 3 మీరు తీసుకొస్తే ఏది తీసుకొస్తారు? సాంబ్రాన్ని తీసుకొస్తారు. రైట్, దేవుని స్తోత్రం కలుగును గాక. సరే అనుకుందాం, దేవుడు తన హ్యాపీ బర్త్డేకి మీరు అందరూ వచ్చారని ఈ 3 ఒకటి మీకు ఇద్దాం అనుకుంటే ఏది అడుగుతారు చెప్పండి? దేవ అదే అడుగుతారు, ప్రజలు దేవుడికి ఇచ్చేటప్పుడేమో సాంబ్రాణి ఇస్తామన్నారు. రైట్, సరే, దేవుడు అన్నాడు ఈ 3 నేను మీకు ఇద్దాం అనుకున్నానయ్యా, ఏ దేవుడు అంటారంటే మాకు సాంబ్రాణి ఇవ్వండి అంటారా? నువ్వు సాంబ్రాన్ని వడ్డీ పెట్టుకో, మాకు మాత్రం బంగారం. చూశారు ఎంత నాలెడ్జ్గా ఆడేసి ఇచ్చామో? ఆయనకి ఇస్తేనేమో సాంబ్రాణి, అది ఆయన మనకి ఇస్తేనేమో
అది మరి జ్ఞానం అంటే అట్టా ఉంటుంది మరి. చూసారా? సరే, మంచిది. నిజానికి వాడు జ్ఞానముతోనే సామ్రాన్ని తీసుకుని వచ్చినటువంటి వ్యక్తులు ఆ జ్ఞానం ఉపయోగించారు. ఎందుకంటే ఎత్తుకొచ్చేటువంటి వ్యక్తులు సామాన్యులు కాదు. అలాగే వాళ్ళు తీసుకున్నటువంటి వాళ్ళు గుర్తించినటువంటి దేవుడు యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడ అని లేఖనాలు లేకోకుండానే, బైబిల్ గ్రంథం చూడుకోకుండానే, బైబిల్ చదువుకోకుండానే ఒక తూర్పు దేశపు జ్ఞానులు ఆకాశ నక్షత్రాన్ని చూసి మహాత్ముడు పుట్టాడని వాళ్ళు డిసైడ్ చేశారు. పైగా హీరో దగ్గరికి వెళ్ళి అనుమానం వ్యక్తం చేయాల. ఇంకా అక్కడ ఉన్న వాళ్ళకన్నా అనుమానం ఉంది, కానీ వీళ్ళు నేరుగా వెళ్ళి యూదుల రాజుగా పుట్టిన వాడు ఎక్కడా అని అడిగేశారని అన్నప్పుడు వాళ్ళు జరిగినటువంటి కలవరం అంతా కూడా మీకు తెలిసి. అయితే నా ఉద్దేశం ఏంటంటే, యేసు ప్రభు సన్నిధికి వస్తూ వాళ్ళు సామ్రాన్ని తీసుకుని వచ్చారు. ప్రత్యక్ష గుడారములో రొట్టెల బల్ల పెట్టినప్పుడు, ఆ రొట్టెల బల్ల మీద సామ్రాణి అనే సంగతి పెట్టినప్పుడు మనం బల్ల కార్యక్రమం చేస్తున్నాం తప్ప ఆ సామ్రాణి కార్యక్రమాన్ని ఎవరైనా చేస్తున్నామా? చూశారు ఎక్కడన్నా? మరి వాక్యం ఉందా లేనిదా? సామ్రాణి బల్ల మీద ఉండాలన్న విధం వాక్యం ఉందా లేనిదా? ఉండదు కదా. అయితే మీరు అనగాల్సింది ఏంటంటే, అప్పుడు అయ్యా మాకు కొత్త నిబంధనకు వచ్చేదరికల్లా పౌలు కానీ పేతురు కానీ వీళ్ళందరూ రొట్టె విరిచేటప్పుడు ఎక్కడ కూడా సామ్రాణిని ఇయ్యలేదు, అందుకని మాకు రొట్టె వరకే కనపడదు కానీ ఆ తర్వాత మాకు కనపడలేదు అన్నారు. అసలు అడుగుతాను వినండి, సాంబ్రాన్ని తీసుకురావటం వల్ల ఈ రొట్టెల బల్ల మీద సాంబ్రాన్ని తీసుకొచ్చారంటే నీకు నాకు ఒక ఆత్మీయ పాఠం నేర్చుకోవాలి. ఎవరైతే ఈ రొట్టె మీద చేయి వేస్తారో, ఎవరైతే యేసుప్రభు శరీరం మీద చేయి వేస్తారో, ఎవరైతే యేసుప్రభు రక్తాన్ని తీసుకోబోతారో దానికంటే ముందుగా ఒక ప్రక్రియ జరగాలి. అదేంటంటే సాంబ్రాని అనుభవంలోకి వెళ్ళాలి. ఎవరైతే సాంబ్రాణి అనుభవంలోకి వెళతారో వాళ్ళు మాత్రమే రొట్టె మీద చేయి వేస్తే వాళ్ళ జీవితాలు అద్భుతంగా దీవించబడతాయి. దేవుడి స్తోత్రం కలుగునుగాక. సాంబ్రాణి అని దాన్ని తీసుకొచ్చారనే విషయాన్ని 3 విషయాలు నేను చెప్తాను, జాగ్రత్తగా అర్థం చేసుకోండి. ఇప్పుడు హ్యాపీ క్రిస్మస్ ప్రసంగం కూడా బాకీ లేదన్న, క్రిస్మస్ ప్రసంగం కూడా అయిపోయినట్టు. దేవుడి స్తోత్రం కలుగు. ఏమంటే సాంబ్రాణి అనుభవాన్ని ఎలాగ తీసుకుని వస్తారంటే, ఇప్పుడు మీరు సాంబ్రాణి చూసే ఉంటారు కదా. సాంబ్రాణి చూసారా చూడలేదా? చూశారు కదా. చిన్నపిల్లలకి వేస్తారు ఊపిరి ఆడకపోయినా కానీ అలాగా తల ఆరబెట్టుకోవడానికి. ఇంతకుముందు పూర్వకాలం ఆడవాళ్ళు కూడా ఉదయాన్నే సాంబ్రాణి కూడా ప్రతి ఆదివారం చక్కగా సాంబ్రాణి వేస్తూ ఉండేవాళ్ళు. పిల్లలు పుట్టినప్పుడు అయితే వాళ్ళు సాంబ్రాణి వేస్తూ ఉంటారు కదండి. ఆ సాంబ్రాణి ఎలా తయారైద్ది? చూసాము మరి తెలుసుది, కానీ సాంబ్రాణి ఎలా తయారైంది? ఇప్పుడు కూడా అద్భుతమైన విషయం ఏంటంటే, నేను మన ఒక వాక్యం చెబుతూ అడిగాను, మనం వాడతాం కదా గాజు గ్లాసులు వాడతాం కదా, ఈ గాజు గ్లాసులు ఎలా తయారవుతాయి అని అడిగానండి. దేని నుంచి ఏ మెటల్ తయారవుతాయి చెప్పండి నాన్న. ఏమండి తమ్ముడు, దేని నుంచి? ఇసుక నుంచి తయారవుతాయి అన్నారు. అసలు మీరు 90% మంది ఇప్పుడైనా మీరు క్వశ్చన్ చేయండి, 90% మంది జనాలకి ఈ గాజు ఎలా తయారు చేస్తారంటే అప్పుడు దాకా అసలు దాని గురించి కూడా ఇంకా బుర్రలు పోగుతానంటారు. గాజు ఇసుక నుంచి తయారు చేస్తారనే విషయాన్ని కూడా. అలాగనే సాంబ్రా అనేటువంటి విషయం కూడా మన పూర్వీకులు చిన్నప్పటి నుంచి వాడుతూ ఉంటారు. మన వాళ్ళు చాలామంది తెలుసు, కానీ ఆ తర్వాత జనరేషన్ వచ్చేదరికల్లా మన వాళ్ళు దాని గురించి అడగటమే మానేశారు, అది పట్టించుకోవడం కూడా మానేశారు. ఏదో కొంతమంది తెలిసింది తప్ప మిగిలినటువంటి వారు దాని గురించి కూడా తెలియట్లేదు. అనగా సాంబ్రాణి అనేది చెట్టుల నుంచి వస్తుంది. దేని నుంచి? సాంబ్రాణి చెట్టులు చూసారా? కనీసం సాంబ్రాణి చెట్లు ఉంటాయని ఎన్నారా? చూడపోయేలేంటి. కనీసం సాంబ్రాణి చెట్లు అనేవి ఉంటాయి కానీ కూడా కూడా వినలేదా? పోనీలండి, నాగరికత బాగా డెవలప్ అయిపోయింది కదా. సాంబ్రాణి చెట్లు ఉంటాయి అన్న సంగతి కూడా మీరు వినలేదు, కానీ వినండి. సాంబ్రాణి చెట్లు అనేటువంటి ఉంటవి. ఆ చెట్టులో చాలా పంట వేస్తారు. ఆ పంట ఆ చెట్ల ద్వారా సాంబ్రాణి తయారవుతుంది. సాంబ్రాణి ఎలా తయారవుతుందో మీకు చూపిస్తాను. ఎందుకంటే ప్రత్యక్ష కూడా గుర్తుపెట్టుకోండి, బల్ల మీద చెయ్యాలంటే సాంబ్రాణి అనుభవంలోకి వెళ్ళాలి. యేసుక్రీస్తు ప్రభు వారు కూడా సాంబ్రాణి బహుమానంగా ఇచ్చారు. మన ఆ జీవితాలకు కూడా ఎలాగైతే సాంబ్రాణి లాగా ఉంటాయి మార్చాలబడాలంటే ఆ విషయం చెప్తానండి. సాంబ్రాణి ఒక చెట్టు, మీకు చెట్టు నుంచి ఎలా వచ్చి చెప్తాను. మీరు తుమ్మ చెట్లు చూసారు ఎప్పుడన్నా? తుమ్మ చెట్లు చూసారుగా. తుమ్మ చెట్టుకి గమ్ము వస్తుంది చూసారా, జిగురు. తుమ్మ జిగురు వస్తుంది కదా. అలాగుననే సాంబ్రాణి చెట్లు కూడా జిగురులాగా వస్తుంది. సాంబ్రాణి చెట్లకి గొడ్డలు తీసుకుని అక్కడక్కడ కచ్చాలు పెడతారు. అది అక్కడ నరికి గాయాలు చేసి వదిలేస్తారు. అలా గాయాలు చేసిన తర్వాత ఆ 2 గాయాలు చేసి వదిలేస్తే తెల్లవారి పాటికి ఆ లోపల నుంచి జిగురు వంటి పదార్థము బయటకు వస్తుంది. ఆ చెట్టు నుంచి ఒక జిగురు వస్తుంది అనమాట. ఆ జిగురు వచ్చిన తర్వాత బయటకు తీసి ఆ గాయాలన్నింటిలోంచి జిగురు వచ్చిన తర్వాత ఆ జిగురుని 2 రోజులు వట్టి పెడతారు. ఆ 2-3 రోజులు వట్టి పెట్టిన తర్వాత అది ఎండిపోద్ది. బాగా ఎండిపోయిన తర్వాత ఆ జిగురిని గట్టిపడిపోద్ది. అప్పుడు దాన్ని ఒలిచి తీసుకుని వస్తారన్నమాట. ఇప్పుడు మీరు ఆలోచించండి, సాంబ్రాణి తయారవ్వాలంటే దేని నుంచి వస్తుంది? చెట్టుకైనటువంటి గాయాల నుంచి వస్తూ ఉంది. అర్థమవుతుందా? కాబట్టి గాయాల్లో నుంచి వచ్చినటువంటిది మీరు చూడండి ఒకసారి. ఒక చెట్టు నుంచి ఎలాగున సాంబ్రాణి వేరైనప్పుడు ఎలా ఉంటుందండి? జిగురు ఎలా ఉంటుంది? తుమ్మ జిగురు మీరు చూశారు కదా, జిగురు మెత్తగా ఉంటుంది. అలాగే సాంబ్రాణి కూడా చెట్టు నుంచి వేరైనప్పుడు మెత్తగా ఉంటుంది. ఆ మెత్తగా ఉన్నటువంటి సాంబ్రాణి పదార్థాన్ని తీసుకొచ్చి ఏం చేస్తారంటే సుత్తి తీసుకుని
చిత కొడతారు, అంటే గట్టిగా అయిపోద్ది కదా, దాన్ని పదే 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 సుత్తి తీసుకుని చిత కొట్టేస్తారనమాట, నల కొట్టేస్తూ ఉంటారు, తుంపులు చేస్తారు. అలా తుంపులు అయిపోయి పదే 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 తుంపులు చేసిన తర్వాత అలాగూ నలగ కొడితే అది చివరికి మెత్తని పొడిలాగా మార్చబడిద్ది అన్నమాట. ఇప్పుడు మీకు చిన్న విషయం చెప్తానండి. దీన్ని చూస్తూ ఉంటే మీకు ఏం గుర్తొస్తూ ఉంది? సాంబ్రాణి ఎలాగున చెట్టు నుంచి వేరైనప్పుడు మెత్తగా ఉందో, మనుషుడు కూడా తల్లి గర్భం నుంచి వేరైనప్పుడు మెత్తని మనిషిలాగా ఈ లోకానికి వచ్చాడు. అవునా? పుట్టినప్పుడు మన మనసు ఎలా ఉంటుంది చెప్పండి? చిన్నపిల్లగా ఉన్న మన మనసు ఎలా ఉంటుంది చెప్పండి? ఎంత మెత్తగా ఉంటుంది చెప్పండి? కపటం ఉండదు, వేషం ఉండదు, నాటకాలు ఉండవు, ఏమండి ఎలాంటి బోటకాలు ఉండవు. ఎలా ఉంటుంది తెలుసా అండి? శత్రువు వచ్చి చిన్నపిల్లని రే చిచ్చి చిచ్చి అంటే ఆడేమంటాడు? అంటాడు. అంతేగాని ఆ చిన్నపిల్లడు నువ్వు నాకు శత్రువి అంటాడండి. పసిపిల్లలు ఏమండి అంటే కపటం లేని పిల్లలు ఎలా ఉంటుంది తెలుసా అండి? వాళ్ళు మెత్తని మనసులండి. వాళ్ళకి మోసాలు తీయటం తెలియదు, వేషాలు నాటం తెలియదు, ఎవరి దగ్గర ఏ నాటకాలు ఆడాలో, ఎవరి దగ్గర ఏ వేషాలు వేయాలో, అత్తొత్తి ఏ వేషం వేయాలో, భర్తొత్తి ఏ వేషం వేయాలో, అమ్మొత్తి ఎలా ఉండాలో, కోడలొత్తి ఎలా ఉండాలో, ఏపరాలొత్తి ఎలా ఉండాలో, వియ్యంకులు ఎలా వస్తుందో, మన మనిషికి ఒక రకంగా మారిపోదు మన ముఖం. అర్థమైందా? మన ముఖాలు మన కనపడేటువంటి కవలికలన్నీ కూడా ఏ మనిషికి ఏ కళ్ళు ఇవ్వాలో ఆ కళ్ళు ఇస్తూ ఉంటాం కదండి. నవకళ్ళు కాదు, రకరకాల కళ్ళు ఉన్నాయి. మన ముఖంలో వేరియేషన్ మొత్తం మారిపోతూ ఉంటాయి. కానీ పసిపిల్లలు ఉంటారే, ఆ పసిపిల్లలకి ఆ తత్వం తెలియదండి. వేషాలు తెలీదు, మోసం చేయడం తెలీదు, కపటం తెలీదు. కపటమైనటువంటి మెత్తని మనసులాగా ఒకనాడు ఈ లోకంలోకి వచ్చాం. అయితే ప్రతి మనుషుడు కూడా పుట్టినప్పుడు మెత్తగానే ఉన్నాడు, మెత్తని మనసుతోనే ఉన్నాడు. కానీ ఆ తర్వాత ఏమైందంటే జిగురు తల్లి ఆ చెట్టు నుంచి వేరైనప్పుడు ఎంత మెత్తగా ఉంటుందో మనుషుడు కూడా అంతే మెత్తగా ఉన్నాడు. ఆ తర్వాత జిగురికి ఈ లోకంలోకి ఎప్పుడైతే బయటకు వచ్చిందో ఈ లోకపు గాలి తగలటం అది గట్టిగా మారిపోయింది. ఎలాగునా రాయిలాగా కఠినం అయిపోతుంది అనమాట. మీరు కావాలంటే ఆ జిగురు ఎండిపోయినటువంటి జిగురుతో కనుక, అలాగనే సాంబ్రాణి కనుక ఎండిపోయిన సాంబ్రాణి కనుక తీసుకుని ఇలా పోస్తే పీకలు కూడా దిగిపోతాయి, గొంతులు కూడా కోసేటువంటి కఠిన సన్నగా ఉంటాయండి. అవన్నీ కూడా అంత గట్టిగా సాంబ్రాణి తయారవుతూ ఉంటుంది. అంటే ఎలాగునా ఈ లోకము గాలి తగిలి ఆ మెత్తని జిగురు గట్టిపడిందో మనుషుడు కూడా ఈ లోకంలోకి వచ్చిన తర్వాత ఎదుగుతూ ఉండగా ఈ లోకం అనే పాపపు గాలి తగిలి మనుషుడు కఠినాత్ముడిగా మార్చబడ్డాడు. మీరు హెబ్రీ పత్రిక 3వ అధ్యాయం 13వ వచనం చూస్తే మనుషుడు ఎలాగున కఠినాత్ముడు అయిపోయాడో, పాపం వల్ల మనిషి ఎంత కఠినాత్ముడు మార్చబడతారో ఒక చక్కని సన్నివేశం రాయబడి చూడండి ఒకసారి. ఏం రాసి ఉందండి అక్కడ? నేడు మీరు ఆయన శబ్దము విని ఎడల కోపము పుట్టించినప్పటి వలె మీ హృదయములను కఠినపరుచుకొనకూడని ఆయన చెప్పాను కనుక పాపము వలన కలుగు భ్రమచేత మీలో ఎవడును ఎలా ఉండాలంట? మీలో ఎవడు కఠినపరచబడకుండానట్లు. ఇప్పుడు చూడండి ఒకసారి. పాపము చేత మనిషి ఏనండి, మీలో అనేక మంది ఉన్నారు కదా అయ్యా, మీరు బాగా అర్థం చేసుకొని గుర్తుపెట్టుకుని జాగ్రత్త వినండి. ఈ పాపం మనిషిని ఏం చేస్తుందంటే పాపం వల్ల కలుగు భ్రమచేత అంట. ఏంటది? పాపం ఏం చేస్తుంది? మనిషిని ఏం చేస్తుందంటే భ్రమపరిచేస్తూ ఉండదు. అందుకని మీరు చూడండి ఒకసారి, పాపం చేసేటువంటి వాడు తను పాపం చేస్తా స్పృహ కూడా ఉండదండి. ఎందుకంటే పాపం చేసినా కూడా అది నేను పాపం చేస్తాను, అది ఒక మనిషిని ఏం చేస్తుంటే ఒక భ్రమలోకి తీసుకెళ్తా ఉండదు. తాగుబోతులు కానీ, జోదుగాలు కానీ, వ్యభిచారం కానీ, ఇదన్నీ కూడా ఏది పెద్దగా తప్పు అనిపించటల్లా. ఎందుకంటే పాపం మనిషిని రే ఇవాళ రేపు ఎవడు చేయట్లేదు, ఇది నువ్వే చేస్తున్నావా? నువ్వే అన్యాయం చేసేటువంటి వాడు, అక్రమాలు చేసేవాళ్ళు, దుర్మార్గాలు చేసేవాళ్ళు, ఏమండి వడ్డీలు జనాలు పీకలు పిసికి వాళ్ళ దగ్గర సంపాదించేవాడు. అది ఏ 100 వడ్డీగా నేను తీసుకునేది? 2-3 రూపాయలు వడ్డీగా, 4 రూపాయలు వడ్డీగా? అవునా? అది నీకు పాపం అనిపించలేదా? ఎదుటోటి కష్టాజితాన్ని జురుకోవటం నీకు పాపం అనిపించలేదా? ఇలా పాపం మీద పాపం అనగా పాపం ఏం చేస్తుందంటే అది మనిషిని ఏం చేస్తుందంట భ్రమపరిచేస్తూ ఉంటుంది. అనగా ఎవరంటే దాన్ని చేయటం ఆలస్యం. అనగా పాపము మనిషిని భ్రమలోకి తీసుకుపోతూ ఉంటుంది. ఆ భ్రమ అంటే అది పెద్దగా తప్పేమీ లేదు అన్నట్టుగా చేస్తుంది. చివరికి ఏమవుతుందంటే అది మనిషిని కఠినాత్ముడిగా చేస్తూ ఉంటుంది. ఎలాగునా మనిషిని ఎలా చేస్తుందండి? కఠినాత్మునిగా తయారు చేస్తూ ఉంది. కాబట్టి పాపం మనిషిని కఠినాత్మ తయారు చేస్తూ ఉంది. ఈ రోజున మనుషులందరూ కూడా దేవుడు సాంబ్రాన్ని ఎందుకు తీసుకుని ఇక్కడ మార్చాడంటే, సాంబ్రాన్ని అనేటువంటిది ఎలాగున తల్లిగా చెట్టు నుంచి వేరైపోయిన తర్వాత కఠినం అయిపోయిందో మనుషుడు కూడా పాపం చేత మనుషులు కఠినాత్ములు అయిపోయారు. ఈరోజు చూడండి, కన్న తల్లిని గొంతు కోసినటువంటి కొడుకులు ఎవరండి? కన్న తల్లిని గొంతు కోసి చంపారని ఆస్తి ఇవ్వలేదనో, అంతస్తులు ఇవ్వలేదనో మనిషి అనేవాడు చేస్తాడని పని.
ఎంత కఠినమైతే చేస్తారు చెప్పండి. కన్న తల్లి మన నవమాసాలు మోసి కన్నదే కాకుండా ఆమె మనకు యుక్తకాలం వచ్చి పనులు చేసుకున్నంత వరకు తల్లి పెంచితే ఆ పెంచినటువంటి తల్లి గొంతుకు వచ్చాడంటే మనిషి అనేవాడు చేస్తాడండి. కనీసం జంతువులు కూడా కన్న తల్లిని చంపవు కదండి. పశువులు కూడా తన కన్న తల్లిని చంపిన పశువు కూడా ఇప్పుడు విన్నారండి. సింహములు లెగిసి ఏదైనా క్రూర మృగాలు, ఏ పులన్నా ఏ జంతువులన్నా తమ కన్న తల్లిని చంపినటువంటి చరిత్ర మీకు కనపడిద్దండి. ఈ లోకంలో ఒక జంతువులు పశువులు కూడా కన్న తల్లిని చంపవే, కన్న తండ్రిని చంపవే. మరి వాటికంటే దారుణం అయిపోలేదండ. ఎంత కఠినమైన మనసు రావాలండి. ఏమండి, కన్న బిడ్డల్ని కామం కోసం గొంతు విషమిచ్చి చంపారండి తల్లులేనండి. మనిషి అయితే చేస్తాడండి. 3 పిల్లలని ఆ రకంగా పిల్లలకు నీ కామ కోరికలు తీర్చుకోవడానికి, ప్రియుడితో నీ కామ జీవితాన్ని గడపడానికి కడుపున పుట్టిన బిడ్డల్ని నువ్వే కన్నావు, నువ్వే పెంచావు, వాళ్ళ గోరుముద్దులు పెంచావు, వాళ్ళు ఎంత లాలించావు. అంటే ఇన్ని సంవత్సరాలు చూపించిన ప్రేమంతా బోటక ప్రేమేనా? ఇన్ని సంవత్సరాలు చూపించిన ప్రేమంతా బోటక ప్రేమేనా? ఆ బిడ్డలు 3 ఆడబిడ్డల్ని ఏమండి, ఆ 3 ఆడబిడ్డలు విషయం పెట్టి చంపిందంటే మనిషి అయితే చేస్తారండి. మనుషులు ఎంత కఠినంగా మారిపోయారు. కన్న బిడ్డలను చంపుతున్నారు. ఏమండి, బయట వాళ్ళని చంపుతున్నారంటే ఎటు అది నేచర్ వస్తానే ఉంది, కఠినం అయిపోతాను అనుకుందాం. సరే, నీ కన్న బిడ్డలు కూడా నువ్వు చంపుతున్నావు, కన్న తల్లిని చంపుతున్నావు, కన్న తండ్రిని చంపుతున్నావు, కట్టుకున్న భార్యను చంపుతున్నాడు, కట్టుకున్న భర్తను చంపుతున్నారు. ఎవరిని? ఎంత కఠినాత్తులండి. పూర్వకాలంలో నచ్చపోతే విడాకులు వెళ్ళిపోయేవాళ్ళండి. వీళ్ళ దుంపదేగా ఏంటండి, పూర్వకాలంలో నచ్చపోతే విడాకులు ఇచ్చుకుని వెళ్ళిపోయేవాళ్ళు. అదేదో విడాకులు నాకు నచ్చలేదని కూడా పోతే చట్టం ఉంది, ఆ చట్ట ప్రకారం చేసుకోవచ్చు. చంపి వెళ్ళిపోవటం ఏంటండి? అంటే స్త్రీలు కూడా ఒకప్పుడు మామూలుగా మృదువైనటువంటి స్వభావానికి ఎవరిని పోలిక చేసేవాళ్ళండి. మృదు స్వభావానికి, మెత్తని మనసుకి ఎవరిని పోలిక చేసేవాళ్ళు? మృదు స్వభావాన్ని స్త్రీలని పోలిక. స్త్రీలు శృతిమెత్తముగా ఉంటారు. ఎవరు? అవునా, శృతిమెత్తగా ఉంటారా? శృతిమెత్తని స్త్రీల పెట్టుకోండి, స్త్రీలతో ఏమవుతుందో. శృతిమెత్తని స్త్రీల గొంతులు కోసేస్తారు ఎంతమంది అండి. ఏమండి, భర్తని ఒకప్పుడు కఠినాత్ముడిగా పురుషునే సూచనగా చేయించేవాళ్ళు. కానీ ఇప్పుడు స్త్రీలు కూడా కఠినమైనటువంటి మనసుగా, అనగా స్త్రీ అని లేదు, పెద్దోళ్ళు అని లేదు, చిన్నోళ్ళు అని లేదు. అందుకు గుంటూరులో ఒక హత్య జరిగింది. చిన్నపిల్లలే కదండి చంపింది. మనిషిని చంపి ఒక ATM కౌంటర్ దగ్గర చాకులు తీసుకుని కంట్లు పొడిచారంట. చచ్చిపోయిన తర్వాత కూడా ఆ కళ్ళు ఇట్ట పొడిచి చంపారంటండి. వాళ్ళు ఏమనాలండి? పాపం మనిషిని ఎంత కఠినాత్మలు మార్చేది తెలుసా? ఈ జోదాలు, వ్యభిచారాలు, తప్పు మనిషిని చేసిన పాపం చేస్తే ఆ పాపాన్ని బట్టి ఒప్పుకోరా బాబు అంటే, ఏంట్రా బాబు నువ్వు పని చేసావంటే ఆ ఒప్పుకునేటువంటి మనసు లేక మనుషులందరూ కూడా కఠినాత్ములుగా మార్చబడతా ఉన్నారు. కాబట్టి పాపం మనిషిని కఠినాత్ముడుగా తయారు చేస్తూ ఉంది. సాంబ్రాణి ఎలాగున తల్లి గర్భం అక్కడ చెట్టు నుంచి వేరిన తర్వాత గట్టి పడిపోయిందో, మనుషుడు కూడా ఈ లోకంలోకి వచ్చిన తర్వాత పాపం చేత కఠినాత్ముడు అయిపోయి కన్న ప్రేమ లేదు, పెంచిన ప్రేమ లేదు, కష్టపడి సంపాదించినటువంటి తల్లి ప్రేమ లేదు, తండ్రి ప్రేమ లేదు, ఇవన్నీ లేకోకుండా ఏమండి రెక్కల ముక్కలు చేసుకుని భర్తనను పోషిస్తున్నాడు. పగలనక, ఎండనక, వానక, మంచనక వాళ్ళు మనల్ని పోషిస్తున్నారు అని కనీసం అవగాహన కూడా లేకోకుండా కన్న తల్లిదండ్రుల్ని అలాగే కట్టుకున్నటువంటి భర్తని చంపేటువంటి కఠినాత్ములు తయారవుతున్నారు. సాంబ్రాణి గడ్డలు ఎంత గట్టి పడతాయో మనుషుడు కూడా లోకమనేటువంటి గాలి పాపము తగిలి మనుషుడు కఠినాత్ముడుగా మార్చబడ్డారు. అయితే ఈ సాంబ్రాణి ఎప్పుడైతే గడ్డలు కట్టేసిందో దాన్ని ఏం చేస్తారో తెలుసా అండి? ఈ గడ్డలన్నీ కూడా ఇప్పుడు మన సాంబ్రాణి ఎలా దొరుకుతుంది? గడ్డలుగా దొరుకుతుందా, పౌడర్గా దొరుకుతుందా? పౌడర్ దొరుకుతుంది. అనగా ఈ గడ్డలన్నీ కూడా పౌడర్ చేయాలంటే ఏం చేయాలి? సుత్తి తీసుకుని అనగా సాంబ్రాణి గడ్డలు సుత్తి తీసుకుని ఎలాగ చితగొడతారో, ఎలాగ నలగొడతారో అలాగునే కఠినమైన మనుషుడి యొక్క కఠిన హృదయం బద్దలు కొట్టాలంటే ఇర్మియా గ్రంథము 23వ అధ్యాయము 29వ వచనం చూడండి ఒకసారి. ఇర్మియా గ్రంథము 23వ అధ్యాయం 29వ వచనంలో ఏం రాసి ఉంది? నా మాట అగ్ని వంటిది కాదా, బండను బద్దలు చేయు సుత్తి వంటిది కాదా? ఇప్పుడు చెప్పండి, ఏం చేయాలండి? నా మాట అగ్ని వంటిది కాదా, బండలను బద్దలు చేయు సుత్తి వంటిది కాదన్నాడు. సాంబ్రాణి గడ్డలు చిత కొట్టాలంటే ఏం చేయాలి? సుత్తి కావాలి. ఇప్పుడు కఠినమైన హృదయాలు బద్దలు కట్టాలంటే ఏం చేయాలి? వాక్యం అనే దేవుని సుత్తి తీసుకుని అది అంటే ఇప్పుడు ఒక పాట బాగా వినండి. సాంబ్రాణి గడ్డలను సుత్తి తీసుకుని ఎలాగున ఒకసారి కొడితే పిండి అయిపోద్దండి. పౌడర్ రావాలంటే ఏం చేయాలి? ఒకటికి రెండు సార్లు పదే అలా కొడితే ఎలాగున్న మెత్తగా పడిపోతూ ఉంటుందో అలాగే దేవుని యొక్క మాటను కూడా ఏమన్నా నా మాట బండలను బద్దలు కొట్టే సుత్తి బండలను కఠినమైనటువంటి వ్యక్తుల యొక్క బతుకులు మారాలంటే ఒకటే మార్గం, దేవుని మాటని పదే ప్రకటించాలి. దేవుని స్తోత్రం కలుగును గాక. దేవుని యొక్క మాట తీసుకుని మనం ఏం చేస్తాం తెలుసా? పిల్లలకి ఒకసారి సువార్త చెబుతాం. ఎవరిని ఇంట్లో వాళ్ళకి మనకు తెలిసిన వాళ్ళకి సువార్త ఒకసారి చెబుతూ ఉంటాం. ఒకసారి చెబితే మారిపోతారా? ఒకేసారి చెప్తాం. ఇప్పుడు ఇంట్లోనే ఉన్నారు, మారలేదు, మళ్ళీ ఏం చేయాలి? కొంతమంది ఒక్క మాటతో పట్టబడతారు.
మళ్ళీ చెప్పాలి. మీరు ఏమో పొద్దాక ఏడ చెబుతామంటారా? పొద్దాక చెప్పాలి. ఎలా సాంబ్రాణి గడ్డల్ని చితకాలంటే, కఠినమైన హృదయం మార్చబడాలంటే దానికి ఒకటేసారి సార్లు పదే ఎలాగునా ఇలాగ శుద్ధి తీసుకుని ఇలా కొడతా ఉంటారో, దేవుని వాక్యం కూడా ఆ కఠినమైన మనసు పోవడానికి పదే వాక్యాన్ని ప్రకటిస్తూనే ఉండాలి. వారు మారిందాక చెప్తూ ఉండాలి. ఎందుకంటే మీరు అనొచ్చు, యేసుక్రీస్తు ప్రభువారు ప్రకటన గ్రంథం 3:20 ఓ చక్కని మాట మాట్లాడారు. మీరు చూడండి ఒకసారి. ఇదిగో నేను తలుపు యొద్ద నుంచుని తట్టుచున్నాను. ఎవడైనను నా స్వరము విని తలుపు తీసిన యెడల నేను అతని యొద్దకు వచ్చి అతనితో నేనును నాతో కూడా అతను భోజనము. తలలో పైకి ఎత్తుకొనిడి. యేసుక్రీస్తు ప్రభువారు ఎక్కడ ఉన్నాడంట? తలుపు యొద్దనున్నాడు. ఏం చేస్తున్నాడు? తడుచున్నాడా, తంతున్నాడా? తలుపు తడుతున్నాడా, తలుపు తంతున్నాడా? మనమైతే మాయ్ ఎంచాపో తలుపుది, ఎలాగా బాదుడు తలుపు. అసలు మామూలుగా మన కేక ఒకసారి కనుక లేకపోతే ఏం చేస్తారో బాయ్ ఎంచేపు తలుపు తీయటకంటాం. లేదా ఎంచేపు చేస్తారంటారు. మేము నా చిన్న వయసులో ఒకసారి మా అమ్మ మా నాన్న వాళ్ళు ఏదో ఊరు వెళ్ళిన తర్వాత నన్ను ఒక్కడిని ఇంటికాడ పెట్టేశారు. మా అన్నయ్యలు కూడా ఊరు వెళ్ళిపోయారు. నేను ఒక్కడే ఇంటికాడ ఉన్నాను. వాళ్ళు రాత్రి 9:30-10 ఆ టైంలో ఇంటికి వచ్చారు. ఆ టైంకి మనం మంచి గాఢ నిద్రలో ఉన్నాం. నిద్రపోతున్న తర్వాత నిద్రపోయే కూడా తలుపు వేసుకుని నిద్రపోయాం. ఇక వాళ్ళు తలుపు కొట్టి ఎంతసేపు తలుపు కొట్టినా మనం లెగవల. ఏం చేసారు సార్? కిటికీలో గుండా పిడకొంటలు పెట్టి ఇసురుతున్నారు. కిటికీలో గుండా రాళ్ళు పెట్టి ఇసురుతున్నారు. మనకి పక్కలో పిడకొంటలు పడుతున్నాయి తప్ప ఆ సంగతి మెలకు వస్తుంది. స్తోత్ర అనుకుంటే నిద్రపోతుంటాను. ఏంటో అనుకుంటున్నాను తప్ప నీ దగ్గర మెలకు రావట్లా. నిద్రపోతానున్నాను. పిడకొంటలోని మంచం మీద ఉండి మళ్ళా చిన్న రాళ్ళు మొక్కలు గెడలు పెట్టి కొడతా ఉన్నారు. ఎంత కేకలేస్తున్నా మనం లెగవల. ఆ తర్వాత మా గెడకర్ర ఒకటి తీసుకుని పొడవంటారని అంటున్నారు. మా వదిన అనుకుంటే గెడకర్రని కిటికీలో కూడా పెట్టి పొడవంట. మా నాన్న బాబు అడిగి ఆయన తగులుద్దా, మా కర్రలు గుచ్చుకుంటే వద్దులని చెప్పేసి అన్నారని ఎన్ని కేకలు పెట్టినా లెగవల, ఎన్ని రాళ్ళు ఇసిరేసినా లెగవల. చివరికి మా వదిన కత్తి తీసుకుని అనుకోని అక్కడ ఆగి ఏదో చేసి ఉంటారు అనుకోని, మా మూడో వదిన కత్తి తీసుకొని ఆ తలుపు సందుల మధ్యలో ఉన్న కత్తిలా పెట్టి ఆ గడిని ఇలా లేపేసింది. చూసారా? అది మా వదిన వీళ్ళు అందరిలో ఏమి తక్కువ చదువుకున్నటువంటి వదిన మా మూడో వదినే, కానీ ఎక్కువ తెలివి కూడా మా మూడో వదిన ఉంటుంది. కాబట్టి ఆ కత్తి పెట్టి ఇలా తీసి తలుపు తీస్తే లెక్కొట్టి అరగ నిద్రపోతూ ఉంటారు. వాళ్ళు లేచి అప్పుడు వచ్చి లేపితే అవునా ఎన్నుండి అని పక్క నిండా పెడకొంటలే. తలుపు తీయకపోతే మన అమ్మ నాన్న తలుపు రాళ్ళు పెట్టి కొట్టారు, తలుపులు బద్దలు కొట్టారు. కానీ మన దేవుడు ఏం చేశాడు? తట్టుచున్నాడు. ఆయన బలవంతుడైన దేవుడు కాదు, తన బల ప్రదర్శన చూపించే దేవుడు కాదు. నువ్వు తలుపు తెరిచేంత వరకు తట్టుతూనే ఉంటాడు. నీ హృదయం అనే తలుపు దగ్గర నువ్వు నీతో కూడా ఉండాలని, నిన్ను బ్రతికించాలని, నీకు జీవం ఇవ్వాలని నిన్ను ప్రేమించిన నీ దేవుడు పదే నానా బిడ్డా, కుమారుడా, నా కుమార్తె, నేను నీతో కూడా ఉంటాను. ఇదిగో నీతో కూడా ఉంటాను. ప్రతి హృదయంలో గడి లోపల ఉంటుంది. తమ్ముడు అక్క, గడి లోపల ఉన్నది. నువ్వు గడి తీస్తే, నువ్వు తలుపు తీస్తే ఈ స్వరము మీరు వినిన ఎడల పూర్వ ఉన్న దినాల్లో కాకుండా ఇదిగో తలుపు యొద్ద తడుతున్నటువంటి దేవుడి యొక్క స్వరం మీరు విని మీరు తలుపు తెరిస్తే ఆయన లోపలికి వచ్చి నీతో కూడా సహవాసం చేయడానికి ఇష్టపడుతున్నటువంటి దేవుడు. కాబట్టి మన దేవుడు కఠినమైన హృదయాలను కూడా మార్చడానికి ఆయన తట్టుచున్నాడని రాశాడు. అనగా ఆయన ఒక్కసారిగా ఏం చేశాడండి? తట్టుచున్నాడంటే పదే అక్కడ నిలుచుండి తట్టుచున్నాడంట. ఏం చేస్తున్నాడు? నిలుచుండి, తలుపు యొద్ద నిలుచుండి తట్టుచున్నాడు అన్నాడు. అనగా తట్టడం అంటే ఎట్టంటారండి? ఇలా అంటారండి, ఏమంటారు? కాబట్టి దేవుని యొక్క వాక్యాన్ని మనం ఎలా చేయాలి? చెప్పండి. దేవుని యొక్క వాక్యాన్ని ప్రేమతో పదే పదే ప్రకటించాలి. అనగా సాంబ్రాణిని ఎలాగున సుత్తిపెట్టి కొడతా ఉంటే చివరికి మెత్తగా అయిద్దో, కఠినమైన హృదయాలు మార్చాలంటే మనకున్న ఒకే ఒక మార్గము దేవుని వాక్యం. 1కి 2 సార్లు, 1కి 4 సార్లు, 1కి 10 సార్లు ఒక వ్యక్తికి పదే ప్రకటిస్తూ ఉండాలి. ఒకనాటికి ఆ వాక్యం ఏంటంటే మనిషిని మెత్తగా మార్చేస్తుంది. సుత్తిపెట్టి చిత్తకొట్టిన తర్వాత సాంబ్రాణి మెత్తగైనట్టుగా వాక్యము చేత పదే మనుషులు కావాలంటే ఈరోజు మీరు చూడండి, ఈరోజు దేవుని నమ్ముకున్నటువంటి వ్యక్తులు ఒకనాడు ఎంతోమంది సాక్ష్యాలు వింటాం. మన యూట్యూబ్లో కానివ్వండి, చర్చిల్లో కానీ సాక్ష్యాలు చెప్తారు. నేను ఒకటాడు రౌడీ షర్ట్ అంటారు.
రాత్రి కూడా మేము ప్రార్థనకి వెళ్ళాం. ఆ ప్రార్థనలో మల్లెల రాజు అన్న వచ్చాడు గుంటూరు నుంచి. విన్నారా మల్లెల రాజు అనేవాడిన? ఏమండి, మల్లెల రాజు అన్న ఉన్నాడు. ఒకప్పుడు రౌడీ షీటర్ ఆయన మీద ఉండేది. ఒకప్పుడు ప్రతి క్రిస్మస్కి చెరసాలే ఉండేది. నాకు క్రిస్మస్ లేదన్నా, మేము క్రిస్మస్ పండుగ చేసుకోవడానికి మా అమ్మ ఎదురు చూస్తూ ఉండేది. కరెక్ట్గా క్రిస్మస్ ముందు రోజులు దానికి ముందు దినాల్లోనే నేను ఏదో ఒక మర్డర్ చేయటమో, లేదా ఎవడో ఒకటి పడవటమో, ఎవడో ఒకటి కొట్టడమో, జైల్లో ఉండడమో. కాబట్టి మా అమ్మ వాళ్ళందరూ మంచి వంటకాలు ఉండి పెట్టేవాళ్ళు. కానీ నేను చూస్తేనేమో జైల్లో ఉండేవాడిని. కానీ ఏ రోజు మా ఇంట్లో క్రిస్మస్ జరగలేదు అని చెప్పి తన అన్న రాత్రి సాక్షి చెబుతున్నాడు. కానీ ఒకనాడు ఈ కఠినమైనటువంటి మనసే, ఈ కఠినటువంటి జీవితమే దేవుని యొక్క వాక్యం చేత మార్చబడి వాళ్ళ అమ్మ ఏడ్చిందంట, ప్రార్థన చేసిన, తల కొట్టుకుని రక్తం కార్చేట్టుగా ఏడ్చి ప్రార్థన చేసింది. అయ్యా, నా బిడ్డను ప్రభు ఇలాగ అయిపోయాడు, ఇది ఏ క్రిస్మస్ నా ఇంట్లో లేకుండా పోయింది, ఊరందరూ పండగ చేసుకుంటున్నారు కానీ నా ఇంట్లో పండగ లేదు, పండగ పూట నా బిడ్డ జైల్లో ఉంటాడని ఆ తల్లి ఏడ్చి 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 ప్రార్థన చేస్తే ఆ వాక్యము ద్వారా ఒకనాటికి ఆయన ఒక సాక్షి చెప్పిందంట. అయ్యా, నా కుమారుడు రక్షణలోకి వచ్చి ఇక్కడ నిలబడి మాట్లాడుతూ ఉండగా అదే సభలో నేను ఉండాలి అని ఆమె ప్రార్థన చేసిందంట. కొన్ని సంవత్సరాల తర్వాత అదే మాట దేవుని యొక్క సన్నిధిలో రెడ్డిపాలెం అనేటువంటి ఆ ప్రాంతంలో సువార్త సభలో అన్న సాక్ష్యాన్ని పిలిస్తే ఆ సభలో వాళ్ళ తల్లి కూర్చుందంట. దేవుని స్తోత్రం కలుగును గాక. వాళ్ళ తల్లి ఏ కన్నబిడ్డనమ్మా అని అంటే ఆ పక్కన చెప్పుకుంటుందంటమ్మా, మా అబ్బాయినమ్మ అనుకుంటా. ఈ రోజున ఆ వాక్యం అనేది ఆమె ఒకసారి చెప్పి వదిలేసిందా? అమ్మ, వాళ్ళ అబ్బాయి వినపోయినా చెప్పిందంట, నచ్చకపోయినా చెప్పిందంట, అమ్మ ఇది కళ, ఇది జరగలేదు, వదిలేసాయి, నన్ను వదిలేననివాడు. అలా పదే పదే మా రాత్రి నేను విన్నటువంటి సాక్ష్యం అది. అలాగున ఇలా ఒక సాక్ష్యం కాదండి, మీ కళ్ళ ముందు ఎంతోమంది గోండాలుగా, రౌడీలుగా, వ్యభిచారులుగా, దొంగలుగా, హంతకులుగా, ఏమండి అత్యాచారం చేసిన అనేక మంది జీవితాలు ఈ రోజున వాక్యం చేత మార్చబడ్డారు. ఒకటే, దేవుని సువార్త అంటే మతం మార్చడం మనకెందుకండి? ఎవరు మతం మార్చాల్సిన అవసరం లేదు, ఎవరు ఎక్కడి నుంచి మారాల్సిన అవసరం లేదు. నీ మతిని మార్చుకుంటే చాలు. దేవుని స్తోత్రం కలుగును గాక. మనలో కఠినత్వం పోతే చాలండి. మత సామరస్యంగా మనుషులందరూ కూడా ఎవరికి నచ్చిందని వాళ్ళు ఆరాధన చేస్తున్నారు. నీ దేవుడు యేసు ప్రభు కూడా ఇక్కడ మాట చెప్తున్నానే, ఆయన తట్టుచున్నాడు అన్నాడు తప్ప ఆయన ఎవడు బలవంతుడికి పగలగొట్టి రావటం లేదు. అలాగే దేవుని మాటలు ప్రేమతో ప్రకటించండి, 1-4 ప్రకటించండి. కఠినమైన మనసులు మారాలంటే సువార్తను ప్రకటించాలి. కాబట్టి సుత్తి ద్వారా ఎలాగున సామ్రాణి బద్దలైపోతుందో దేవుని యొక్క మాట ద్వారా కఠినాత్ములు బద్దలైపోతారు, మెత్తని మనుషులుగా మారిపోతారు. దేవుని స్తోత్రం కలుగును గాక. అంటే మనము బల్ల యొద్దకు రావాలంటే ఇప్పుడు మనం ఏమవ్వాలి? వాక్యం చేత నలగొట్టబడినటువంటి వారిగా ఉండాలి. పదే పదే వాక్యం చేత నలగొట్టబడిన వారిగా ఉండాలి. అయితే ఇప్పుడు నలగొట్టబడిన తర్వాత సాంబ్రాణిగా మారిపోయాం కదండి. ఇప్పుడు సాంబ్రాణి ఎలా ఉంటుందండి? ఇప్పుడు నోట్ చేసుకున్నారా? నోటీస్ చూసారు ఎలా ఉంటుందండి? ఇప్పుడు సాంబ్రాణి పొడిగా అయిపోయిన తర్వాత మీరు ఎంతమంది ఉపయోగించుకున్నారు? సాంబ్రాణి పొడిగా ఉంటే ఉపయోగించుకుంటారండి? ఏం చేస్తారు చెప్పండి? అంటే ఆ సాంబ్రాణిలో ఉన్నటువంటి మామూలు సాంబ్రాణి నల్లగొట్టబడి చేదు చావదు. మీకు అర్థమైందా? సాంబ్రాణి నల్లగొట్టబడిద్ది కానీ చేదు చావదు. అలాగే దేవుని వాక్యంతో చాలామంది నల్లగొట్టబడరు కానీ వాళ్ళ బతుకులు చేదు చావల. మ్యాటర్ అర్థమైందా? వాక్యంతో నల్లగొట్టబడ్డారు చాలామంది, మారు మనసు పొందారు, మనసు మార్చుకున్నారు, కానీ చేదే, మాటలు చేదే. ఏమండి? ఈర్ష్యలు, ద్వేషాలు, అసూయలు, కక్షలు, కార్పణ్యాలు, ఇవన్నీ ఈ ద్వేషాలు రాగల మొత్తం కలుపుకునే ఉన్నారు. అనగా నలగొట్టబడి మెత్తగైతే యేసును అంగీకరించారు, వాక్యం చేత చెతగొట్టబడ్డారు, వాక్యం చేత నలగొట్టబడ్డారు. కానీ మనుషులందరూ కూడా అనగా ఇప్పుడు చెప్పండి, చేదు అయినటువంటి అనుభవం సువార్త ద్వారా పట్టబడిన వాళ్ళు కూడా, మీకు అర్థమైందా? అనగా మన చేదుగానే ఉన్నాం, ఇంకా ద్వేషం చావలా, ఈర్ష్యలు చాలా, మన మాటలు చావలా. కానీ అందరూ కూడా వాక్యంలో పట్టబడ్డాం, అందరం సువార్తనే చెబుతున్నాం, అందరం సువార్త నమ్ముతున్నాం. కానీ ఒక సంఘం అంటే ఇంకో సంఘానికి ద్వేషముగా, ఒక పాస్టర్ గారిని ఇంకో పాస్టర్ గారికి ద్వేషముగా, ఒక విశ్వాసాన్ని ఇంకో విశ్వాసకి ద్వేషముగా, తెల్లవారు లెగిస్తే మాటలన్నీ కూడా ద్వేషపూరితమైన మాటలతో, కపటమైన మాటలతో ఉన్నాం. అంటే మనిషి అయితే మార్చేవాను కానీ కఠినత్వం పోయింది తప్ప చేదు సావటంలా. మనిషికి మ్యాటర్ అర్థమైందా? మనుషులందరూ కూడా వాక్యంతో కఠినమైన మనసు పోయింది, కానీ ఇప్పుడు మెత్తని మనసులాగా రావాల్సినటువంటి ఈ పొడి మనుషులైతే మెత్తపడ్డారు కానీ సావాల్సింది ఏముంది? ఇంకా చేదు చావటలా. ఇప్పుడు చేదు చావాలంటే ఏం చేయాలి? సాంబ్రాన్ని ఎత్తుకెళ్ళి ఏం చేయాలా? నుప్పులో పడేయాలి. అంటే ఒక విశ్వాసంలో చేదు చావాలంటే ఎత్తుకెళ్ళి నుప్పులో పడేస్తారా? ఏం చేయాలంట? ఆ రోజు పెంతెకొస్తు పండగ దినం నాడు 120 మంది ప్రార్థన గదిలో ఉన్నారు. ఆ ప్రార్థన గదిలో ఉన్నప్పుడు అపోస్తలుల కార్యముల గ్రంథం 2వ అధ్యాయంలో ఆ ప్రార్థన గదిలో ఉన్నప్పుడు ఆకాశము నుంచి 2వ అధ్యాయం 3వ వచనం అనుకుంటా, ఏం రాసింది అక్కడ? మరియు అగ్ని జ్వాలల వంటి నాలుకలు విభాగింపబడి వారికి కనబడి వారిలో ఒక్కొక్కరి మీద వ్రాలుగా
అందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై ఆ ఆత్మ వారికి వాక్శక్తి అనుగ్రహించిన కొలది అన్య భాషలతో దేవునికి మహిమ కలుగునుగాక. ఇప్పుడు చూడండి, పరిశుద్ధాత్మ అనే అగ్ని ఎప్పుడైతే అపోస్తుల మీదకి వచ్చిందో, నేను ఒక అడుగుతా, అపోస్తులు 120 మంది అపోస్తులతో కూడా కలిసి మిగిలినటువంటి జనాలందరూ కలిసి 120 మంది ప్రార్థన గదిలో ఉన్నారు. నేను అడుగుతాను, ఈ అపోస్తులు అందరూ యేసుక్రీస్తు ప్రభు యొక్క వాక్యం చేత 3.5 సంవత్సరాలు నలగొట్టబడ్డారుగా, 3.5 సంవత్సరాలు యేసు ప్రభుతో తిరిగారుగా, 3.5 సంవత్సరాలు యేసు ప్రభుతో తిరిగిన తర్వాత 3.5 సంవత్సరాల తర్వాత ఓ సంటి పిల్ల ఒకటి వచ్చి పేతురు దగ్గరకు వచ్చింది. నువ్వు ఆ యేసుతో కూడా ఉండవు కదూ అని అడిగింది. అప్పుడు ఏమనాలి? ఎస్ అనాలి. ఏమన్నాడు? చేస్తాన్నాడా? అమ్మ తోడు, ఆయన ఎవరు నాకు తెలియదు అన్నాడు. ఏమన్నాడు చెప్పండి? అమ్మ తోడు. ఓ పిచ్చి మొహం, దాన్ని ఎవరిని చూసి ఎవరు అనుకుంటున్నావు? మనుషులు చాలామంది ఉంటారు. నువ్వు నన్ను పట్టుకుని అంటావు, కాదు నువ్వు యేసుతో కూడా ఉంటావు, ఇగో నీ భలే దానివే, నాకు ఆ మనుషుడే నేను ఎరగను అన్నాడు. అంటే వాక్యముతో నలగొట్టబడ్డాడు, కానీ ఇతని బ్రతుకులో మాత్రం సాక్ష్యం మాత్రం రాలా. అర్థమైందా? మన బ్రతుకులో మంచి సాక్ష్యం లేదు. యేసు ప్రభు ఎవరంటే ఆ మనుషుడిని ఎరగనంటావా? అంటే వీళ్ళు 3.5 సంవత్సరాలు వాక్యంతో నలగొట్టబడ్డారు, కానీ యేసుక్రీస్తు ప్రభుని దగ్గరకు వచ్చేసరికి వీళ్ళు మాత్రము యేసు ప్రభు నాకు తెలియదు అన్నారు. ఇంకా మీకు చెప్పాలంటే యేసు ప్రభు పునరుద్ధరణ అయిన తర్వాత యేసుక్రీస్తు ప్రభు సమాధి దగ్గర ఒక ఆవిడ వచ్చిందండి. ఆమె పేరు మగ్దలేని మరియా అనేటువంటి ఆవిడ యేసు ప్రభు సమాధి దగ్గరకు వచ్చింది. యేసు ప్రభు సమాధి దగ్గరకు వస్తే యేసు ప్రభు అన్నాడు, అమ్మా అన్నాడు. ఆవిడ అన్నది, అయ్యా నా ప్రభుని ఎవరు ఎత్తుకుపోయారు అయ్యా, నువ్వు చూసావా అని చెప్పేసి ఆయన్ని అడుగుతుంది. ఎవరిని? ఆయన పట్టుకుని పైగా అంటది, ఓ తోటమాలి అంది. ఆయనే నయ్యం మనుషుడు అన్నాడు. అర్థమైంది మీకు? యేసుక్రీస్తు ప్రభుని పేతురేమో మనుషుడు అని పిలిచాడు. ఇంకా మగ్దలేని మరి ఒక అడుగు ముందుకేసి తోటమాలి అని పిలిచింది. అంటే ఎవరు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు మరి 3.5 సంవత్సరాలు ఏమి నేర్చుకున్నారు? అదే నేర్చుకున్నాం. వాక్యం చేత చితగొట్టబడ్డాం, వాక్యం చేత నలగొట్టబడ్డాం, కానీ యేసుక్రీస్తు యొక్క ప్రత్యక్షతనుగా చూసేటువంటి అనుభవం కానీ, యేసుని గురించి సాక్ష్యం ఇచ్చే అనుభవం కానీ అది రాలేదు. అంటే ఇంకా మనం కూడా ఇప్పుడు కూడా సువార్త నమ్మినటువంటి వాళ్ళలో కూడా ఇంకా చేదు ఉంటానంటుంది. సువార్త చేత కఠినపరచబడ్డాం, కఠినమైన గడ్డలో మనం నలగొట్టబడ్డ తప్ప మనుషులో మాత్రం చేదు సావటలా. గుర్తుపెట్టుకోండి, మనలో ఇంకా ద్వేషాలు, మనలో ఇంకా అసూయలు, మనలో ఇంకా కక్షలు, కార్పణ్యాలు ఇలాంటి ఇంకా బతికే ఉన్నామంటే మన సువార్తతో నలగొట్టబడ్డాం, కానీ మన బతుకులో చేదు చావటలా. చావనటువంటి చేదు పోవాలంటే ఎత్తుకెళ్ళేం చేయాలి? నొప్పుల్లో పరిశుద్ధాత్మ వాళ్ళ మీదకి వచ్చిన తర్వాత ఇప్పుడు అడుగుదాం, పేతురా యేసు ప్రభు నీకు తెలుసా? పరిశుద్ధాత్మ అగ్ని చేయి ఎప్పుడైతే కాల్చబడ్డాడో, పరిశుద్ధాత్మతో ఎప్పుడైతే నింపబడ్డాడో అప్పుడు పేతురుని అధికారులు, ఈసారి చిన్నపిల్లలు రాలా, అధికారులు వచ్చారు. మీకు ఆ 4వ అధ్యాయం మీరు అపోస్తుల కార్యముల గ్రంథంలో మీరు అక్కడ కనపడుతుంది. అపోస్తులైనటువంటి ఈ పేతురు యోహానుకు వచ్చి మీరు యేసునామమున సువార్తను ప్రకటించడానికి వీల్లేదు అని అడిగారండి. ఒకప్పుడు చిన్నపిల్ల నువ్వు యేసుతో ఉండవంటే అమ్మ తోడు నాకు ఆయన ఎవరో కూడా తెలియదు అన్నటువంటి ఈయన మీరు యేసుని గురించి మాటను ప్రకటించదని అధికారులు వచ్చి చెబుతుంటే ఏమో తెలుసా? మేము కన్న వాటిని గురించి, విన్న వాటిని గురించి ప్రకటించక బోధించక మానుకోము అన్నారు. మనుషుల మాట వినట కంటే దేవుని మాట వినట కంటే మనుషుల మాట వినట దేవుని దృష్టికి న్యాయమా? మీరే చెప్పండి అని అడిగారండి. ఎవరి ముందు? పరిశుద్ధాత్మని అగ్నిచి ఎవడైతే నింపబడతాడో వాళ్ళు చేదు విరిగిపోయి ఒక మంచి సాక్షి జీవితం వస్తుంది. దేవుడి స్తోత్రం కలుగునుగాక. ఒక మంచి పరిమళ వాసన వస్తుంది. ఒకప్పుడు పేతురు తలుచుకుంటే అబద్ధం గుర్తొచ్చింది, ఒకప్పుడు పేతురు తలుచుకుంటే అబద్ధాలు గుర్తొచ్చినాయి. కానీ ఇప్పుడు పరిశుద్ధాత్మను అగ్ని పడిన తర్వాత ఇప్పుడు పేతురు అబద్ధాలు కాదు, పేతురు ముందు అబద్ధం వాడితే చచ్చిపోతారు. అర్థమైందా? ఒకప్పుడు యేసు వాక్యంతో నలగొట్టబడ్డవాడే, కానీ అతనే అబద్ధం ఆడాడు. కానీ అతను పరిశుద్ధాత్మను అగ్నితో నింపడిన తర్వాత ఇప్పుడు పేతురు ముందు ఎవరైనా అబద్ధం వాడితే అక్కడే గొప్ప చచ్చిపోయారు. అపోస్తుల కార్యముల గ్రంథం 5వ అధ్యాయం ఆ మొదటి వచనాలు మీరు చూస్తూ ఉంటే అననీయ సఫీరాలు వచ్చి పేతురు దగ్గరకు వచ్చి ఆ విషయంలో, ఆస్తి విషయంలో, వాళ్ళ ధన విషయంలో అబద్ధం వాడినప్పుడు దేవుని పరిశుద్ధాత్మను మోసం చేయడానికి మీరు ఎందుకు ఏకీభవించారు అని మాట చెప్పగానే దెబ్బకి పోయారండి. చెప్పండి, అబద్ధం ఆడేటువంటి ఈయన ముందే ఇంకోటి అబద్ధం ఆడితే చచ్చిపోయారు. అంటే దీన్ని బట్టి మీరు చెప్పండి, అబద్ధాలు అనేటువంటి ఒకప్పుడు పేతురు సాక్ష్యము పరిశుద్ధాత్మను వచ్చిన తర్వాత ఇప్పుడు ఇతర సాక్ష్యం ఎలా ఉంది తెలుసా? పరిమళ ధూపముగా మార్చబడిన. దేవుడి స్తోత్రం కలుగునుగాక. అనగా సాంబ్రాణి ఎలాగున అగ్నిలో వేయి పెడుతుందో అప్పుడు ఆ చేదు అంతా విరిగిపోయి ధూపంగా మారిపోద్ది. ఆ ధూపం ఎట్టిపోద్ది? ఆకాశం వైపున వెళ్ళిపోతూ ఉంటుంది. అంటే దీన్ని బట్టి మీరు చూడండి, సాంబ్రాణి తయారైన విధానము చెట్టు నుంచి వేరయ్యింది, గాలి తగిలి
గట్టిపడింది. గట్టిపడిన దాని శుతితో నల్లగొట్టబడిన తర్వాత పిండి అయ్యింది. పిండిని ఎత్తుకెళ్ళి అగ్నిలో వేశాం. అగ్ని కణాల్లో వేసిన తర్వాత అది దూపముగా తిరిగి ఆకాశం వైపు వెళ్ళిపోయింది. దేవునికి మహిమ కలుగునుగాక. అలాగే మనుషుడు కూడా తల్లి గర్భం నుంచి వేరయ్యాడు. పాపము చేత కఠినపరచబడ్డాడు. కఠినమైన హృదయాన్ని వాక్యం చేత మెత్తపరచబడి ఈ మనిషిని పరిశుద్ధాత్మ అగ్నిలో గనక పరిశుద్ధాత్మ నింపబడితే అప్పుడు ధూపములాగా పరలోకానికి ఎత్తబడతాడు. దేవుడి స్తోత్రం కలుగునుగాక. ఒక మనుషుడు పరలోకమునకు వెళ్ళేటువంటి అనుభవము సాంబ్రాణిలో ఉన్నది. అలాగునే సాంబ్రాణి ఎలాగున యేసుక్రీస్తు ప్రభుకిను మనుషుడికి సూచనగా ఉంది. మొదటి రొట్టె 6కి ఆదాముకి సాంబ్రాణి సూచన, కడపటి ఆదామైన యేసు ప్రభుకి సూచన. మీరు అనాలి, యేసు ప్రభు సూచన ఎలా అయిందంటే ఆయన లోకం కుదిరిన పాపముగా చేయబడ్డాడు. మనుషుల కొరకు మట్టి మీద పడవలసినటువంటి కఠినత్వాన్ని, మనుషుల కఠినత్వాన్ని బట్టి క్రీస్తు మీద కూడా కఠినమైన నిర్ణయాలు తీసుకుని కఠినమైన తీర్పు యేసు ప్రభు తీర్చబడ్డాడు. అందుకే ఆయన పాపముగా చేయబడ్డాడు సిలువలో. కాబట్టి మనిషికి పడవలసిన శిక్ష ఆయనకి పడింది. సాంబ్రాణి దాన్ని ఎలాగున్న గడ్డలను చెతకొట్టారో యేసు ప్రభును కూడా సిలువలో వేసి అలాగే నలగగొట్టి కొరడాలతో కొట్టి పిడుగుద్దులు గుద్ది మేకులు తెగొట్టి అలాగనే ముళ్ళ కిరీటం తీసుకుని నొక్కి ఇలా అన్ని గాయాలతో ఆయన చెతగొట్టారు. సాంబ్రాన్ని చెతగొట్టినట్టుగా మనుషుడు నలగొట్టబడాలి. కానీ మనుషులకు బదులుగా ఈ లోకానికి దేవుడే వచ్చి నీ కొరకు నలగొట్టబడ్డాడు, నీ కొరకు తునిగిపోయాడు. ఆ తర్వాత ఆయన ఏం చేశాడు తెలుసా అండి? ఆ మరణమును జయించి లేచి నీకు నాకు పరిశుద్ధాత్మను పంపించాడు. ఎందుకు తెలుసా? ఇక్కడ ఉన్నటువంటి ప్రతి మనుషుడు, యేసు సువార్తను అంగీకరించిన ప్రతి మనుషుడు ఈ లోకంలో యేసును అంగీకరించి బ్రతుకుతున్నటువంటి మన అందరం కూడా పరలోకానికి ఎత్తబడాలంటే అక్కడి నుంచి పరిశుద్ధాత్మ అగ్ని రావాలి. ఆ అగ్నిలో ఎవడైతే నింపబడతాడో వాడే ఈ సువార్త అంగీకరించిన వారు పరలోకానికి పరిశుద్ధాత్మ ద్వారా పరలోకానికి వెళ్తాం. దేవుడి స్తోత్రం కలుగాక. అంతెందుకు యోహాను భక్తుడు కూడా పరలోకానికి దర్శనం చూసేటప్పుడు ఆత్మవశుడునై, చూసారా ప్రకటన గ్రంథంలో మీకు చూస్తూ ఉంటే ఎలా వెళ్ళాడండి యోహాను భక్తుడు? మొదటి అధ్యాయంలో ఆత్మవశుడు అనగా పరలోకానికి వెళ్ళాలంటే ఎవరు వశువులో ఉండాలి? ఆత్మ వశువులో ఉండాలి. ఆత్మ వశువులోకి వెళ్తే పరలోకానికి మనం వెళ్ళబడతాం. అంతేకాని మన రెక్కలేసులు ఎట్ట రక్షణ పొందినంత మాత్రం పరలోకానికి వెళ్ళలేము. ఎందుకంటే వెళ్ళాలంటే ఆ రక్షించబడిన మనము, సువార్తను అంగీకరించిన మనము పరిశుద్ధాత్మ వశువులోకి వెళ్ళాలి. పరిశుద్ధాత్మ వశువులోకి వెళ్తే ఆ పరిశుద్ధాత్ముడు మన పరలోకానికి తీసుకుని పోతాడు. దేవుడికి మహిమ కలుగునుగాక. కాబట్టి సాంబ్రాణి అనుభవము యేసుక్రీస్తు ప్రభువారి మానవ పాప పరిహారకు చేయబడిన అనుభవాన్ని సూచిస్తూ ఉంది. అలాగే సాంబ్రాణి తయారైన విధానము, ఒక పాపి పరిశుద్ధుడిగా మారి పరలోకానికి వెళ్ళే విధానము రెండు ఈక్వల్గా ఉన్నాయి. కాబట్టి అలాంటి సాంబ్రాణి అనుభవంలోనికి రావాలని జ్ఞానులు ఆలోచించి ఈయన చేయబోయేటువంటి ఆ కార్యాన్ని మానవ పాపం కొరకు ఎలా విమోచిస్తాడో ఆ విమోచనకు సూచనగా వారు సాంబ్రాన్ని తీసుకొచ్చారు. అలాగే యేసుక్రీస్తు ప్రభువారు కూడా తన శరీరమును తీసుకోబోయే ముందు అనగా ఈ పల్ల ప్రక్రియలో ఆయన శరీరం మీద చేయబోయేటువంటి మన అందరం కూడా సాంబ్రాణిలాగా వాక్యం చేత నలగొట్టబడాలి. అలాగనే పరిశుద్ధాత్మను మనము పొందుకోవాలి. ఇలా పరిశుద్ధాత్మ దేవుని పొందుకొని వాక్యం చేత నలగొట్టబడిన తర్వాతే ఆ అనుభవంలోకి మనం వెళ్ళి అక్కడ దాని మీద మనం చేయి వేయాలి. కాబట్టి మనందరం కూడా పాపం మనిషిని కఠినాత్మలు చేస్తూ ఉంది. అక్కడ పాపము ఒప్పుకునే అలవాటు లేకుండా పోతా ఉంది. ఇప్పుడు మనందరం కూడా మెత్తన హృదయాన్ని కలిగిన వారం అయితే మనం ఏం చేయాలి? పాపాన్ని ఒప్పుకోవాలి. కాబట్టి మనం పాపాన్ని ఒప్పుకొని పరిహరించబడి, ప్రభువా నీవు నా పాపముల కొరకు భరించావు కనుక ఇదిగో నేను ఇంక మీదట నేను గత నెలలో ఒకవేళ తెలుసో చూపు వలనో మాట వలనో నడకడి వలన ప్రవర్తన వలన నాయన ఇదిగో తప్పిదం చేశాను. కాబట్టి నాలో లోపాలు ఉన్నాయి. ఆ లోపాలను సరిచేయమని మన పాపను ఒప్పుకొని ఆయన నమ్మదగిన వాడు నీతిమంతుడు కనుక సమస్త దుర్నీతి నుండి మనల్ని యేసు రక్తము మనల్ని పవిత్ర పరుస్తూ ఉంటుందని వాక్యం నెరవేర్చుద్దు కనుక. కాబట్టి సాంబ్రాణిని బల్ల మీద పెట్టినట్టుగా దేవుడు ప్రత్యక్ష గుడారంలో సాంబ్రాణి పెట్టాడు. కాబట్టి అలాగే జ్ఞానులు యేసు ప్రభు దగ్గర ఆయన పాదాల దగ్గరికి వచ్చి ఆ సాంబ్రాణి సమర్పించారు. ఈరోజు కూడా మనము ఆ బల్లలో చేయి వేయబోతున్న మనము కూడా సాంబ్రాణి అనుభవాన్ని నెమరు వేసుకుని మన బ్రతుకులు కూడా అలాగ నలగొట్టబడి క్రీస్తు అని పరిశుద్ధాత్మని అగ్నిలో మన అందరం కూడా ధూపమై పరలోకానికి సిద్ధం వచ్చినటువంటి వారి సంగతి గ్రహించి అనేక మందికి సువాసనగా మన జీవితం సాంబ్రాణి ఎంత మధురమైన సువాసన వెదజల్లిద్దో మనం కూడా ఎలా ఉండాలి? సంఘంలో సువాసన వెదజల్లే వరకు ఉండాలి. సువాసన అనగా ఒక మంచి సాక్ష్యం. సంఘంలో మనకంటూ ఒక సాక్ష్యం ఉండాలి. కొంతమంది అంటారు ఏమా ఆ నోట్లో నోరు బాగా అన్నవు అంటారు. ఎందుకని మొహం కడగదా?
అన్నీ వచ్చే ఇంగ్లీష్ మాటలు అట్లాంటివి అనమాట. కొంతమంది నోరేసేవాడికి అంతే సంగతి లేక మాటలతో చచ్చిపోవడం ఇక. అందుకని మనకి సాక్ష్యం, మంచి సాక్ష్యాన్ని అనగా సాంబ్రాణి పరిమళ వాసన ఎలాగ వచ్చి పరలోకానికి వెళ్తుందో, మనం కూడా ఈ పరలోకానికి ప్రయాణమయ్యేటువంటి మన యాత్రికులు కనుక మనందరం కూడా ఈ సంఘంలో బతికినంత కాలం ఒక మంచి సాక్ష్యం బతకండి. సంఘంలో సేవకుడిగా నాకు సాక్ష్యం, సమాజంలో సేవకుడిగా నాకు సాక్ష్యం, ఒక సువార్థికుడిగా ఈ సంఘంలో, ఈ సమాజంలో, ఈ లోకంలో, ఈ దేశంలో, మన ప్రాంతంలో నాకంటే ఒక సాక్ష్యం ఉండాలి. అలాగనే మీరు కూడా ఈ సాంబ్రాణి సువాసనలాగా ఒక సాక్ష్యం ఉండాలి. కాబట్టి మిమ్మల్ని మీరు పరీక్షించుకోండి, నన్ను నేను పరీక్షించుకుంటాను. నాకు ఎలాంటి సాక్ష్యం ఉందో నేను గమనిస్తాను. ఒకవేళ నాకు సాక్షి కనుక లేకపోతే, ప్రభువా నా సాక్ష్యం పోయింది, నాకు మరలా సరిచేయమని సరి చేసుకున్నాం. ఎందుకంటే యేసు ప్రభు శరీరము మనం సరి చేస్తుంది. కాబట్టి మంచి సాక్ష్యం కోల్పోయి ఉంటే మీకు ఏ సాక్ష్యం ఉందో మీరు ఆలోచించుకోండి. తగాదాలు మారులను, బూతులు మారులను, తిట్లు మారులను, మరి ఏ సాక్ష్యం మీరు పొందారో నాకు తెలియదు. కానీ ఇక మీదట అలాంటి సాక్ష్యం కాకుండా పరిమళ వాసనగా, ధూపం వలె మంచి సాక్ష్యం ఇచ్చేవారిగా సంఘాల్లో ఉండండి. ప్రత్యక్ష గుడారంలో సాంబ్రాణి ఉంది, అలాగే సంఘమని ఈ ప్రత్యక్ష గుడారం పరిశుద్ధ స్థలములో మనం కూడా సాక్ష్యాన్ని సంపాదించుకున్నాం. అటు సాక్షి మనకు రావాలంటే బల్ల ఎద్దుకు వెళ్దాము, మంచి సాక్షిగా బతుకుదాము, అనేకులు సాక్షిగా ఇద్దాము. యేసు ప్రభువుకి మంచి కానుకగా మన జీవితాన్ని సమర్పిద్దాం. దేవుడి మాటలు దీవించునుగాక.